నమస్తే అండి. యోగా టీచర్ పీరియడ్ నుంచి ఈరోజు మూడో రోజు ప్రాణాయామ ధ్యాన శిక్షణలో 4వ రోజు ప్రారంభించబోతున్నాం. మొదటి రోజు, రెండవ రోజు విజయవంతంగా కంప్లీట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో గిన్నె కూడా తీసావా? డాక్టర్ గారికి మూడో రోజు ప్రాణాయామ ధ్యాన శిక్షణ ఇచ్చేసినటువంటి మాణికేశ్వరరావు గారికి, అలాగే మన యోగా టీచర్స్ కి ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంత చెప్పిన వాటిల్లో బుల్లెట్ పాయింట్స్ ఏదైనా మీరు నోట్ చేసి ఉంటే ఒకరిద్దరు చెప్తే బాగుంటుంది. రీక్యాప్ వీలైతే చూడండి సార్. ఎవరైనా ఇప్పుడు నిన్న అటెండ్ అయిన వాళ్ళు బుల్లెట్ పాయింట్స్ సార్ చెప్పిన వాటిలో బుల్లెట్ పాయింట్స్ ఒక 1 or 2 చెప్పిన తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఎవరైనా చెప్పగలరా? లేదంటే నేను చెప్పమంటారా? నేను కాకినాడ నుంచి చెప్తున్నానండి, సుబ్రహ్మణ్యేశ్వరిని. చెప్పండి సార్. శబ్దాలని వినమన్నారండి, కానీ ఆ శబ్దాలని చెవుల వరకే వినండి, లోపలికి రానివ్వకండి. ఆ శబ్దాన్ని వ్యాఖ్యానం చేయకండి. ఈ శబ్దం బాగుంది, ఇది బాగోలేదు అని అనకుండా మీరు శబ్దాలన్నీ వినండి, కానీ చెవు వరకే ఉంచండి. చెవు లోపలికి రానివ్వకండి. దాన్ని వ్యాఖ్యానం చేయకండి అని చెప్పారు. దాని వల్ల మాకు చాలా లాభం కలిగింది. అంతేనండి. ఓకే సార్. విశ్లేషణ చేయొద్దు అన్నారు సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారండి? నిన్న చెప్పిన వాటిలో బుల్లెట్ పాయింట్స్ ఏదైనా మీరు నోట్ చేసుకుని ఉంటే, లేకపోతే గుర్తుంటే చెప్పగలరా? నిన్న చెప్పిన ధ్యానాన్ని టిబెటియన్ ధ్యానం అన్నారు సార్. ఇంకేమైనా మీకు అన్నారు సార్. ఎందుకంటే ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా మెడిటేషన్ చేసుకోవచ్చు అన్నారు. కర్మేంద్రియాల్ని ఉపయోగించుకొని చేసే ప్రాణాయామం ఈ ప్రాణాయామం అని చెప్పడం కూడా జరిగింది. అయితే నిన్న టిబెటియన్ ధ్యానం చేయించారో ఆ ధ్యానం యొక్క ఉపయోగాలను కూడా చాలా మంది మన వాళ్ళు ఎక్స్పీరియన్స్ కూడా అవడం జరిగింది. కర్మేంద్రాలను ఉపయోగించుకొని చేయడం వలన ఈ సౌండ్స్ అనేటివి విని కామ్ గా అయిపోవడం, దాన్ని విశ్లేషించకుండా ఉండడం వలన కాన్సన్ట్రేషన్ అనేది పెరిగింది. నేను మళ్ళీ ఈరోజు ఉదయం కూడా ఒకసారి ట్రై చేశాను. నాకైతే అలా అనిపించింది. ఇదొక అంతర్ముఖ ధ్యానంగా భావిస్తున్నాము. నిన్న ఒకరు అన్నారు, శబ్ద రూప రస గ్రంథాల వైపు సార్ మనల్ని తీసుకెళ్తున్నారని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా మీకు బుల్లెట్ పాయింట్స్ ఉంటే ఒక్కసారి గుర్తు చేసుకోండి సార్. లేదంటే మనం ఓటు మాణికేశ్వరరావు గారు. ఓం నమః మేడం. శబ్దాలను విశ్లేషించరాదు అని చెప్పారు మేడం, అనలైజ్ చేయొద్దని చెప్పారు. అవునవును, ఇందాకే చెప్పారు ఫస్ట్ పాయింట్. థ్యాంక్ యూ అండి అందరికి. ఇప్పుడు మనం డాక్టర్ గారికి అప్పు చెప్తున్నాము. మనల్ని ఏ ధ్యాన స్థితికి ఈరోజు తీసుకెళ్తారో చూద్దాము. అందరూ కూడా దయచేసి మ్యూట్ లో ఉండండి, వీడియో ఆన్ లో పెట్టుకోండి. మ్యూట్ లో ఉండి డిస్టర్బెన్సెస్ లేకుండా సార్ చెప్పే వాటిల్లో అన్నిటినీ మంచి 100% మనము విని చూసి నేర్చుకుని ఎక్స్పీరియన్స్ అయ్యి మంచిగా క్లాస్ ముందుకు తీసుకెళ్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. సార్ డాక్టర్ గారు, లుగేంద్ర గారు ఏమన్నా మాట్లాడతారా చూడండి ఒకసారి. లుగేంద్ర గారు ఏమన్నా మాట్లాడతారా? పిల్లయ్య గారు సార్ నమస్తే సార్, వెల్కమ్ సార్. మాట్లాడడానికి ఏం లేదు. వరుసగా మూడో రోజు 100 3వ సెంచరీ హ్యాట్రిక్ ఎప్పుడు జరగలేదు. మీరు 100 ఫిక్స్ అయినట్టుంది. అది ఇంకా ఎక్కువ ఉన్నారు సార్. లిమిట్ 100, బయట ఇంకా ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు. దట్స్ వాట్ ఐ యామ్ ఫీలింగ్. అంటే 100 వెయిట్ చేస్తున్నారు, అందుకని రికార్డ్ చేస్తున్నాను. రైట్. అందుకని రికార్డ్ ఎక్కువ మందికి ఇచ్చేదానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ రోజు రికార్డు మీకు ఆల్రెడీ పంపించాను, సెకండ్ డేది ఇంకా చేయాలి. ఓకే, మీరు కానీ బట్ నేను అడిగేది ఏంటంటే యోగా హిస్టరీ ఆఫ్ యోగా గురించి మాట్లాడుకున్నాం. దాని గురించి కూడా ఒకసారి ఎవరైనా సంథింగ్ లైక్, అంటే ఇట్స్ వెరీ అంటే ఏ దేశానికి లేనటువంటి ఒక వైచిత్రి మన భారతదేశంలోనే ఉంది. నిన్న మాట్లాడుకున్నాం, ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి దేశం ఇంకొకటి గ్లోబ్ మీద లేదు. మేబీ అంతరిక్షంలో ఏమైనా ఉంటే ఉండదేమో కానీ. సో కాబట్టి అలాగే యోగాకు ఉన్నటువంటి హిస్టరీ కూడా అట్లాంటిది.
ఎందుకు అన్నానంటే మీరు జాగ్రత్తగా విన్నారా, వేదాల కంటే ముందే అనుకున్నామ్మా. వేదాలని కోర్స్ దీని మీద చాలా కాంట్రవర్సీ ఉంది, ఎందుకంటే బికాస్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్టరీ ఆల్సో. సో కాబట్టి ఇక్కడ దీనికి నిన్న మనం మాట్లాడుకున్నది వేదాల కాలం సాధారణంగా ఏంటంటే మనకంత బ్రిటిషర్స్ రాశారు కాబట్టి మన చరిత్రని సాధ్యమైనంత వరకు తగ్గించారు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం ఎవరైతే ఆర్యులు అనుకుంటున్నామో ఆర్యుల కంటే ముందే భారతదేశంలో ఒకవేళ ఆర్యుల ఇన్వేజన్ అనేది థియరీ నమ్మితే మీరు, నేనైతే నమ్మను. బికాస్ దాని గురించి అది సెపరేట్ సబ్జెక్ట్ అయినా సరే ఆర్యులు అనేవాళ్ళు కొత్తగా ఎవరో లేరు, వాళ్ళు ఎక్కడి నుంచో భారతదేశం రాలేదు. ఆర్యన్ ఇన్వేజన్ థియరీ ఆర్ ఆర్యన్ మైగ్రేషన్ థియరీ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక సంథింగ్ లైక్ ఒక బయాస్డ్ కుక్డ్ సిద్ధాంతం అది. సార్ మీకు ఇంకా కొంతమంది ఆన్లో ఉన్నారండి, మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సో ఆర్యుల కంటే ముందే భారతదేశంలో యోగా ఉంది అని చెప్పడం నా సిద్ధాంతం, అక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సో ఇది నాట్ కాంట్రవర్షియల్. మీరు దీని కాంట్రవర్షియల్ అనుకుంటే మాత్రం మన చరిత్ర అంతా తప్పు రాశారు, మన స్కూల్లో తప్పు చెప్తున్నారు, తప్పు నేర్చుకున్నాం మనం. వీ హ్యావ్ టు రీరైట్ అవర్ హిస్టరీ. త్వరలో అది కూడా జరుగుతుంది. సో సైంటిఫిక్గానే నేను మాట్లాడుతున్నాను, నేను జస్ట్ లైక్ బయాస్డ్గా ఏదో భారతదేశం అంటే నా మాతృభూమి అని మాట్లాడలేదు. దిస్ ల్యాండ్ ఈజ్ వెరీ గ్రేట్. ఎనీవే, వేదాలకు పూర్వమే మనకి యోగా ఉన్నట్టుగా నేను చెప్పదలుచుకున్నాను, ఇందాక చెప్తాను. ఒకవేళ వేదాలు అంతకంటే ముందు అయితే మనం మాట్లాడేది ఏం లేదు. బట్ ఇట్స్ వెరీ అంటే C14 అంటే కార్బన్ డేటింగ్, రేడియో కార్బన్ డేటింగ్ అనేది ఒక టెస్ట్, అంటే సైంటిఫిక్ టెస్ట్. ఇప్పుడు మీకు ఏదైనా దొరికింది అనుకోండి ఎక్కడైనా, దాన్ని ల్యాబ్కి పంపించి దీన్ని C14 టెస్ట్ చేయమంటే ఇది ఎంత వయసు ఉన్నది, ఈ బోన్ కానీ ఈ చెక్క కానీ, అంటే దట్ షుడ్ బి ఏ లివింగ్ ఆర్గానిజం అయి ఉండాలి. అంటే లివింగ్ ఇన్ ది సెన్స్ ఒకప్పుడు అంటే దాంట్లో కార్బన్ ఉండాలి. దాంట్లో హాఫ్ ఆఫ్ ది కార్బన్ మెల్లమెల్ల కరిగిపోతూ ఉంటుంది కాబట్టి దాన్ని రేడియో కార్బన్ డేటింగ్ అంట. ఆ రేడియో కార్బన్ డేటింగ్లో మనకి హరప్ప అండ్ మెహంజోదారో ఆర్ వాట్ ఎవర్ ది ఇండస్ వ్యాలీ సరస్వతి సివిలైజేషన్ అంటారు. ఈ ఇండస్ వ్యాలీ సరస్వతి సివిలైజేషన్ మనకి మోర్ దాన్ 7,000 years బ్యాక్ ఉన్నట్టుగా మనకి నిరూపణ వచ్చింది సైంటిఫిక్గా మాట్లాడు. సో కాబట్టి యోగా అంత పూర్వంది, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలా మార్పు చెందిందని మెల్లమెల్లగా మనం జస్ట్ చిన్న గ్లిమ్సెస్ తోటి మనం చూసాం. అది కూడా ఇంపార్టెంట్. నిన్న మనం చూసుకున్న దాంట్లో వాయిస్ కట్ అయిందండి. హలో ఎవరికి రావట్లేదండి? వస్తుందండి, బానే ఉంది సార్. వస్తుంది వాయిస్ వస్తుంది. క్లియర్ గా ఉంది సార్. క్లియర్గా ఉంది సార్, అందరినీ మ్యూట్ చేయండి సార్, క్లియర్గా ఉంది. థ్యాంక్ యూ. సో ఇవాళ మనం ఒక కొత్త మెడిటేషన్ టెక్నిక్ నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం అంకెల్ లెక్క పెట్టుకు నుంచి మనం శబ్దాలు వినడం వరకు రెండో స్టెప్ ఎక్కాం. అంటే LKG నుంచి UKGకి వచ్చాం. UKG నుంచి ఇవాళ మనం ఫస్ట్ క్లాస్కి వెళ్ళాం. ఒకటో క్లాస్లో కొద్దిగా అండ్ కిండర్ గార్టెన్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ అంటే మనం మనసుకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన ఫ్యాకల్టీ. మనసు ఫ్యాకల్టీ ఏంటి? మనసు ఏం చేస్తుంది? ఆలోచిస్తుంది. ఈ ఫ్యాకల్టీని మనం వాళ్ళు అడ్రస్ చేస్తాం. అసలు ఆలోచన అంటే ఏంటి, ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ఆలోచన యొక్క తాలూకు ప్రభావం ఎట్లా ఉంటుంది, దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుంటాం. సో మెడిటేషన్ కంటే ముందుగా ఈ ఆలోచన తాలూకు ప్రభావం, దుష్పరిణామాలు, దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్, బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్నీ మనం తెలుసుకుందాం. సో మెడిటేషన్ టెక్నిక్ కంటే ముందుగా మిమ్మల్ని ఇంకొక లెవెల్, నిన్న యోగా అంటే ఏంటి అని నేర్చుకున్నాం కదా, ఇవాళ అసలు యోగా ఎందుకు చేయాలి నేను ఎవరైనా అడిగారు అనుకోండి. నిన్న కాకినాడ నుంచి ఒక ఆవిడ అడిగారు కదా, సో దీని ఉపయోగం ఏంటంటే సార్ మనం మెడిటేషన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటన్నారు. సో లేటర్ ఆన్ క్లాసెస్లో వస్తుందమ్మా అన్నారు. సో ఇవాళ మేబీ ఒక చిన్న ఆన్సర్ వస్తుంది ఆవిడ అడిగిన దాన్ని. సో మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఈ 1 వీక్లోనే మీకు ఆన్సర్ వస్తుంది.
సేమ్ డే రాకపోవచ్చు, నెక్స్ట్ డే రావచ్చు. సో ఇవాళ నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే యోగా ఎందుకు. ఇంతమంది యోగా టీచర్సే కదా మీరు అందరూ. మిమ్మల్ని ఎవరైనా యోగా ఎందుకని అడిగితే ఏం సమాధానం చెప్తారు మీరు? యోగా ఎందుకంటే మంచిది అంటారు. ఎందుకు మంచిది, దేనికి మంచిది, ఎలా మంచిది, ఎవరికి మంచిది అంటే యూ హ్యావ్ అంటే స్పెసిఫిక్ ఆన్సర్ మీ దగ్గర ఉండకపోవచ్చు. ఆ ఆన్సర్ ఎలా చెప్పాలి? ఒకవేళ ఎవరు అడిగినా సరే సంథింగ్, మిమ్మల్ని ఒక సైంటిస్ట్ అడిగారు అనుకోండి, యూ కెన్ ఆన్సర్. ఒక డాక్టర్ అడిగారు అనుకోండి, యూ కెన్ ఆన్సర్. ఒక ప్రొఫెసర్ అడిగారు అనుకోండి, యూ కెన్ ఆన్సర్. అలాంటి విశ్లేషణ ఇవాళ మనం మాట్లాడుతాం. దాని తర్వాత యాక్చువల్ మనం మెడిటేషన్ టెక్నిక్ వెళ్ళి, ఎందుకంటే దీనికి దానికి సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు మనం ఆలోచన అనే పదం కొత్తగా వచ్చింది మన క్లాస్లో. సో అసలు యోగా ఎందుకు అంటే మన అందరూ కూడా కాస్త పదిలో యోగా చదివాము, యోగా నేర్పుతున్నాం ఎన్నాళ్ళు, యోగాని ఎందుకని అడిగితే ఏం చెప్తాము? యోగా చాలా మంచిదండి, యోగా చాలా గ్రేట్ అండి, యోగా చేస్తే ప్రశాంతత వస్తుందండి. అప్పుడు ఎవరు నాలంటి వాడు ప్రశాంతత అంటే ఏంటని అడుగుతాడు. ప్రశాంతత అంటే ఏముందండి? కామ్నెస్ అండి, ఆనందం అంటే ఏంటని అడుగుతాడు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇన్ సైన్స్ అంటే ఆనందాన్ని సైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయగలమా? నో. సంతోషాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలమా? నో. బట్ హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇన్ సైంటిఫిక్ వే? ఎస్, దెర్ ఇస్ ఎ సైంటిఫిక్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఆనందం అండ్ దిస్ సంతోషం అండ్ హ్యాపీనెస్, ఎవ్రీథింగ్. సో మీరు బహుశా లక్ష్మి గారు బాగా అంటే ఆవిడ మాట్లాడే మాటలు బట్టి ఆవిడ టీచర్ అని నాకు అర్థమైంది అనుకుంటున్నా. మేబీ అవ్వచ్చు, కాకపోవచ్చు. మేము వీళ్ళు కూడా కొంతమంది టీచర్స్ ఉండొచ్చు, లెక్చరర్స్ ఉండొచ్చు కదండి. మీరు మాట్లాడే విధానం బట్టి మీరు టీచర్ అనేది నాకు ఎందుకో కాస్త అనిపించింది. ఎనివే ఇప్పుడు లక్ష్మి గారే ఉన్నారు. లక్ష్మి గారి స్కూలు ఆవిడ ఓన్ స్కూల్ స్టార్ట్ చేశారు అనుకుందాం. స్కూల్ స్టార్ట్ చేసి ఒక 5 years అయింది, 10 years అయింది. రిజల్ట్స్ చాలా బ్యాడ్గా వస్తున్నాయి. రిజల్ట్స్ బ్యాడ్గా వస్తుంటే ఆవిడంతా మొత్తం కమిటీ వేసుకుని కూర్చుని ఏంటి రిజల్ట్స్ ఎంత బ్యాడ్గా ఎందుకు వస్తున్నాయి, పాస్ పర్సెంటేజ్ ఎందుకు ఎంత తగ్గుతుంది, పిల్లలు ఎందుకు అంత ఇంటలెక్చువల్గా మారట్లేదు, ఎంత పూర్గా ఉంటుంది అని మొత్తం ఆవిడ కమిటీలు వేసిన తర్వాత వాళ్ళందరూ ఏమొచ్చిందంటే కమిటీ రిపోర్టు ఏమీ లేదండి, అసలు మన వాళ్ళు టీచర్స్కి సరైనటువంటి క్వాలిఫికేషన్ లేదండి, అందరూ మామూలుగా ఏదో ఇంటర్ డిగ్రీ వాళ్ళు వేసుకున్నాం, మనం జస్ట్ లైక్ ఎంఏ ఎంఈడీలు, ఎంఎస్సి ఎంఈడీలు ఆర్ ఎంఎస్సి బిఈడీలు వీళ్ళని వేసుకుందాం అని ఒక వచ్చింది. ఓకే, బాగుంది. ఇంకోళ్ళు ఏమన్నారు, సార్ మనకి బ్లాక్ బోర్డులు లేవండి, దాన్ని మనం గ్రీన్ బోర్డులు చక్కగా డిజిటలైజ్డ్ బోర్డ్స్ తయారు చేద్దాం. ఎస్. స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మార్చేద్దాం. ఎస్. ఓకే, స్కూల్ షేపే మార్చేద్దాం. ఎస్. ఇలాగ రకరకాల పాయింట్స్ ఆ మీటింగ్లో వచ్చినాయి. విజయలక్ష్మి గారు ఏం చేస్తారు, వై నాట్ అని చెప్పేసి అన్ని 1 by 1 మొత్తం 10 ఉంటే 10 కూడా ఫుల్ఫిల్ చేసేసారు. నెక్స్ట్ ఈ రిజల్ట్స్ ఎట్లా వస్తాయండి? పూర్గా ఉంటాయి, బ్యాడ్గా ఉంటాయి, మోర్ బెటర్గా ఉంటాయి. సో ఎందుకు ఏమైంది ఇక్కడ అంటే మొత్తం అన్నింటి మనం ఇంప్రూవ్ చేసాం, అంటే మనం అప్పుడున్న స్థితి కంటే పెంచాం. రైట్ అండి? ఇది విద్యా విధానం ఇంతే కదా, అందరూ ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? సో ఇప్పుడు ఇంకొక విధానం గురించి మనం మాట్లాడుకుందాం. ఎవరికైనా ప్రజలకు కావాల్సిన 2, 1 విద్య, 2 వైద్యం. ఈ 2 ఏ దేశంలో అయితే బాగున్నాయో ఆ దేశం చాలా బాగుంటుంది. ఈ 2 ఏ దేశంలో అయితే టోటల్గా మంచి గవర్నెన్స్లో ఉంటాయో ఆ దేశంలో ప్రజలు ఈ విధానాలు కూడా చక్కగా వర్ధిల్లుతాయి. సో ఇందాక విద్య గురించి మాట్లాడుకున్నట్టు ఈసారి వైద్యం గురించి మాట్లాడుకుందామా? ఓకే. ఒక 40 years బ్యాక్ మీ ఊర్లో, మీరు రకరకాల ఊర్లో ఉన్నారు కదా, ఈ 40 years లేదనుకోండి, కానీ ఊహించుకోండి ఒకసారి. మీ ఊర్లో సార్ ప్లీజ్ మ్యూట్. మీ ఊర్లో ఎంతమంది డాక్టర్లు ఉండేవాళ్ళు 40 ఏళ్ల క్రితం ఆలోచించండి, రాసుకోండి. ఓకే, మా విజయవాడలో అయితే ఒక 200 ఎంతమంది ఉన్నారు, అప్పుడు 300.
అనుకుందాం. సో ఓకే, ఒక ఆన్సర్ వచ్చింది. రెండో ఆన్సర్ మళ్ళీ రెండో క్వశ్చన్ వేస్తాను. వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి? 40 years బ్యాక్ ఏ క్వాలిఫికేషన్స్ ఉండేవి? ఒక మంచి డాక్టర్ అంటే ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ అంటే ఓకే. నర్సింగ్ హోమ్ అంటే మంచాలు వేస్తే నర్సింగ్ హోమ్ అయ్యేది, రైట్ అండి. తర్వాత స్టాఫ్ ఎట్లా ఉండేవాళ్ళు? 10 మంది పేషెంట్ ఉంటే ఒక స్టాఫ్ నర్స్ ఉండేది, రైట్ అండి. అప్పుడు మందులు ఏముండేవి? జస్ట్ లైక్ పెన్సిలిన్, యాంపిసిలిన్, ఇంతే ఉండేవి. మొక్సిలిన్ మేబీ 40-50 years బ్యాక్. అంటే చాలా తక్కువ పరిధిలో ఉన్నటువంటి యాంటీబయాటిక్స్ ఉండేవి. అలాగే పెయిన్ కిల్లర్స్ కూడా చాలా బేసిక్ పెయిన్ కిల్లర్స్ ఉండేవి. మరి ల్యాబ్ టెస్ట్లు ఏముండేయండి? ఓన్లీ రక్తంలో 2-3 టెస్టులు ఉండేవి. అలాగే ఎక్స్రేలు ఎట్లా ఉంటే ఓన్లీ ఎక్స్రేనే ఉండేది, రైట్ అండి. మీరు జాగ్రత్తగా వింటున్నారా? అంటే ఇందాక విద్యా విధానం గురించి ఎట్లయితే మాట్లాడుకున్నామో, వైద్య విధానం కూడా ఒక బేసిక్ లెవెల్లో ఉండేది, రైట్. ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి 2020-21 వేసుకోండి. ఇప్పుడు నెంబర్ చెప్పండి మీ ఊర్లో. మచ్ హయ్యర్, రైట్. డాక్టర్ క్వాలిఫికేషన్ చెప్పండి. ఒకప్పుడు ఎంబీబీఎస్ అంటే గొప్ప, ఇప్పుడు తెలుసా మీకు? ఎండి ఎంఎస్లు కాదు, ఆ రెండు అయిపోయినాయి. ఎన్ని దే ఆర్ గాన్. ఎంసీహెచ్ అనే ఉండాలి, డిఎం అని ఉండాలి, సూపర్ స్పెషాలిటీ అంటారు. వాట్ ఈజ్ సూపర్ స్పెషాలిటీ అంటే ఏంటి తెలుసా మీకు? సూపర్ స్పెషాలిటీ అంటే ఏంటంటే ఇప్పటి నుంచి, ఇప్పుడు ఎలాగో 40 years బ్యాక్ నుంచి ఇక్కడికి వచ్చామా, ఇక్కడ నుంచి 2035 వేసుకోండి. 2035కి వెళ్తే అప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. ఏంటంటే నాలాంటి డాక్టర్ గారికి ఫోన్ చేస్తాడు అర్ధరాత్రి 10 గంటలకు ఎప్పుడో, సార్ నాకు చెవి నొప్పిగా ఉంది సార్ అంటే. వెంటనే డాక్టర్ గారు ఈ టైంలో ఏంటంటే ఫోన్, సరేలేండి నాకు ఇంచుమించుగా ఒక 5,000 కన్సల్టేషన్ అంటారు. ఓకే, ఆ రోజు కాబట్టి నెక్స్ట్ 5,000 అయిపోతుంది కన్సల్టేషన్ కాబట్టి. సార్ మీకు ఏంటి ప్రాబ్లం అంటే, ఆ చెవి నొప్పి సార్ అండి. ఏ చెవి నొప్పి అంటారు? సార్ నాకు రైట్ ఇయర్ అంటారు. డాక్టర్ సమాధానం ఏముంటుంది తెలుసా అండి? ఐఎమ్ సారీ, నేను లెఫ్ట్ ఇయర్ డాక్టర్ని, ఐ డోంట్ నో అబౌట్ ది రైట్ ఇయర్. ఐ డోంట్ నో అబౌట్ ఎనీథింగ్ అబౌట్ రైట్ ఇయర్. ఐఎమ్ ఓన్లీ స్పెషలైజ్డ్ ఇన్ ఓన్లీ లెఫ్ట్ ఇయర్. అలాగే పళ్ళు కూడా 32 డాక్టర్లు వచ్చినా నేను ఆశ్చర్యపోను ఇంకో 10 years. కాబట్టి ఏంటంటే డాక్టర్లు నెంబర్ పెరిగింది. సో అంతెందుకంటే అసలు మెడికల్ కాలేజీలు ఎంత పెరిగింది చూడండి. డాక్టర్ల నెంబర్ పెరిగింది, డాక్టర్ల యొక్క క్వాలిఫికేషన్ పెరిగింది, రైట్. క్వాలిఫికేషన్ పెరిగింది, రైట్. నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఈసారి మీరు ఎప్పుడైనా మాకు విజయవాడ కానీ గుంటూరు కానీ లేదా ఈవెన్ హైదరాబాద్ వెళ్తే అసలు హాస్పిటల్లోకి వెళ్తున్నామా లేదంటే ఒక 7-star హోటల్లోకి వెళ్తున్నామా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఎక్కడ ఇంతకుముందు హాస్పిటల్ అంటే సెలైన్లు, పిల్లల ఏడుపులు, ఆ కట్లు కట్టేవాళ్ళు, వీళ్ళందరూ కనిపించేవాళ్ళు. ఇప్పుడు అసలు ఎక్కడ మీరు జస్ట్ లైక్ యూఆర్ ఎంటరింగ్ ఏ 7-star హోటల్, సంథింగ్ లైక్ రిసెప్షనిస్టులు అక్కడ అసలు ఎంబీఏ చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇంతకుముందు వైట్ కోట్ వేసుకునే వాళ్ళు ఒకళ్ళు, ఇప్పుడు అసలు వైట్ కోట్లు కనిపించట్లా. సో ఎవ్రీబడీనో నీట్గా సూట్ వేసుకుని బూట్ వేసుకుని చక్కగా అందమైన అమ్మాయిలను ఏమో రిసెప్షన్లో పెడుతున్నారు, బాగా చక్కగా అట్రాక్టివ్గా ఉండే కుర్రోళ్ళేమో జస్ట్ లైక్ దే ఆర్ సంథింగ్ లైక్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ అంటే. సో మీరు పొరపాటున హాస్పిటల్కి వెళ్ళామా లేదంటే హోటల్కి వెళ్ళామని డౌట్ వస్తుంది. అసలు ఇంతకుముందు ఫెనాయిలు, స్పిరిట్ వాసన వచ్చినప్పుడు అసలు రావట్లేదు. సో హాస్పిటల్ లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే సంథింగ్ లైక్ అంటే ఒక వరండాలో 4 బెడ్లు వేసి నర్సింగ్ హోమ్ అనే పేరు నుంచి. సార్ మాకు కరెక్ట్ గా వినబడట్లేదు సార్, క్లారిటీ లేదు. అందరికీనండి ఒకరికే? నాకు అర్థం కావట్లేదు సార్. మాకు బాగా వినిపిస్తుంది సార్. క్లియర్ గా ఉంది, కాకపోతే మీ దగ్గర ఫ్యాన్ సౌండ్ వస్తుంది. ఫ్యాన్ సౌండ్ వస్తుందండి సార్, అదొక్కటే ప్రాబ్లం. ఉండదు. 1 minute ఫ్యాన్ తీసేస్తాను. సార్ వాయిస్ క్లియర్ సార్, నో ప్రాబ్లం. ఇది అంటే రిపీటెడ్గా ఇది షుడ్ నాట్ బి హ్యాపెన్. ఓకే ఓకే ఓకే
ఒక బాగున్నా బాగోపని వినేసేయండి, లేకపోతే రేపటి మళ్ళీ యూట్యూబ్లో చూసుకుని డిస్టర్బెన్స్ వస్తే మీన్ ఒక లింక్ కట్ అయిపోతే మొత్తం కట్ అయిపోతుంది. ఎనీవే నాతో ఆ ప్రాబ్లం లేదండి. సో ఇక్కడ ఎంతవరకు వచ్చామంటే, ఒక నర్సింగ్ హోమ్ అంటే 4 బెడ్ వరండాలో 4 మంచాల నుంచి 7 స్టార్ హోటల్కి వచ్చాం. రైట్, ఓకే, బాగుంది. ఇంతకుముందు 50 సంవత్సరాల క్రితం, ఇంకా ముందు ఏం చేసేవారని తెలుసా అండి? పెన్సిలిన్ అనే ఇంజక్షను ఎక్కడి నుంచో వస్తే అది దండోరా వేసేవారంట. దండోరా వేస్తే పెద్ద అంటే మెడికల్ కాలేజ్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్స్ అంటారు, అక్కడికి వస్తే దండోరా వేస్తే అందరూ చూడడానికి, అంటే అదొక సంజీవని, అపర సంజీవని కింద ఉండేది. దాన్ని చూడడానికి జనాలందరూ వెళ్ళి చూసిన రోజులు కూడా ఉన్నాయి భారతదేశంలో. అంటే ఆ పెన్సిలిన్ కంటే ఇప్పుడు కనీసం 600 రెట్లు పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ మనకి దొరుకుతున్నాయి. 600 రెట్లు, గుర్తుపెట్టుకోండి. అంటే మందుల యొక్క ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇంకా మీరు స్టాఫ్ తీసుకోండి, క్లాస్లో ఉంది. సో మందులు పక్కన పెట్టేసేయండి, స్టాఫ్ చూడండి. ఇంతకుముందేమో 10 మంది పేషెంట్స్ ఉంటే ఒక స్టాఫా, ఇప్పుడు ఒక పేషెంట్ దగ్గర 10 మంది స్టాఫ్ ఉంటారు. మీరు జాగ్రత్తగా గమనించారో లేదు? ఐసీయూకి వెళ్తే మొత్తం స్టాఫే కనపడతారు, మన పేషెంట్లు కనిపించరు. అంటే స్టాఫ్ యొక్క మన లభ్యత కూడా బాగా పెరిగింది. రైట్, మరి ఇక ఇంతకుముందు ఎక్స్రే చూసేప్పుడు డాక్టర్ గారు అన్నీ చెప్పేయగలరు అనుకునేవాళ్ళం మనం. ఇప్పుడు ఏమైనా ఎక్స్రే తీస్తున్నారండి? అసలు లేదు. ఇప్పుడు జస్ట్ టు మై సంథింగ్ షాకింగ్ ఇదేంటంటే, భారతదేశంలో జరుగుతుంది ఇది, విదేశాల్లో లేదు. మీరు ఇప్పుడు ఈ మధ్యన ఎవరికైనా కాస్త దగ్గు వస్తే వెంటనే ఏం చేస్తున్నారు తెలుసా అండి? డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేదు, డైరెక్ట్గా సిటీ స్కాన్ ఏం చేసుకున్నారు లంగ్స్కి. డైరెక్ట్గా పేషెంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి సిటీ స్కాన్ లంగ్స్ తీసేస్తున్న, ఆ తర్వాత డాక్టర్ని కలుస్తున్నారు. సో ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చేసిందో, పేషెంట్లో వచ్చిందో, మెషినరీలో వచ్చిందో. కానీ బట్ గుర్తుపెట్టుకోండి, 1 చెంచా పంచదార నోట్లో వేసుకుంటే, 1 చెంచా పంచదార నోట్లో వేసుకున్న తర్వాత 5 మినిట్స్లో మీ బ్రెయిన్లో ఏ సెంటర్కి ఆ గ్లూకోజ్ అందింది అనేది కూడా మనం ఈవేళ ఖచ్చితంగా చెప్పగలం. పీఈటీ స్కాన్తో, నాట్ సిటీలు అయిపోయినాయి, ఎంఆర్ఐలు అయిపోయినాయి, ఇప్పుడు పీఈటీ స్కాన్స్ ఇండియాలో కూడా చాలా తక్కువ అండి. సో అంత అభివృద్ధి చెందింది. రైట్ అండి, జాగ్రత్తగా ఉన్నారా? డాక్టర్ నెంబర్ పెరిగిందా? మీ ఊర్లో కదా, మా ఊర్లో, అన్ని ఊర్లో డాక్టర్ క్వాలిఫికేషన్ పెరిగిందా? రైట్, హాస్పిటల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మారిపోయిందా? తర్వాత స్టాఫ్ని మొత్తం హైగా మార్చేసామా? ఎక్కువ లభ్యత ఉంచుకున్నామా? మందులు చాలా హై క్వాలిటీ వచ్చేసినాయా? అలాగే ఇన్వెస్టిగేషన్ చాలా హై లెవెల్లో వచ్చిందా? ఇప్పుడు నాకు చెప్పండి, ఇందాక లక్ష్మి గారి స్కూల్లో ఒక 2 మొత్తం స్టాఫ్ అంతా మార్చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చేసి, మొత్తం కాస్త ఇదంతా మార్చేసరికి స్కూల్ యొక్క పిల్లలు పరీక్ష పాస్ పర్సంటేజ్ పెరిగింది, వాళ్ళ కాస్త మెమరీ పవర్, ఇంటలెక్చువల్స్ వచ్చారు, బాగా పెరిగింది. ఇప్పుడు ఇంత మార్పు జరిగినట్టు ఇంకొక విధానంలో, ఇందాక విద్యా విధానం, ఇది వైద్య విధానంలో పేషెంట్ల సంఖ్య పెరగాల తగ్గాల, జబ్బుల సంఖ్య తగ్గాల పెరగాల, వైద్య విధానంలో ఇది క్లారిటీ అండ్ నమ్మకం పెరగాల తగ్గాలి. ఇప్పుడు నాకు చెప్పండి, ఏం జరుగుతుంది ఇప్పుడు? దీనికి ఆన్సర్ ఏంటి? నేను చెప్పసలేదు. ఇంత ముందన్నీ ఇలా పెరుగుతుంటే వెళ్ళిపోతుంటే ఈ పేషెంట్ల యొక్క సంఖ్య తగ్గాలి, కానీ అన్నిటికంటే పెరిగిపోతుంది. వాట్ ఈస్ ద రీజన్? డాక్టర్ని అడిగితే ఏం లేదండి, పేషెంట్ మనం ప్రెషరైజ్ చేస్తాం, ఇందా చెప్పినట్టుగానే. మీరు ఏమీ లేదు, డైరెక్ట్గా సిటీ లంగ్స్ తీసుకెళ్ళి ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి నాకు ఇన్ఫెక్షన్ ఉందో లేదో చెప్పండి, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి అంటారు కాబట్టి మేము జాయిన్ చేసుకుంటున్నామండి, అన్నెసరీ మెడిసిన్స్ అన్ని మేము రాయవలసి వస్తుందని చెప్పేసి అంటున్నారు. సో దీస్ ఆర్ ది డేస్ ఆఫ్ రెమిడెసివిర్ ఇంజెక్షన్ 800 గవర్నమెంట్ పెడుతుంటే నిన్న విజయవాడలో 44,000 విత్ గ్రేట్ డిఫికల్టీ దొరుకుతుంది. అసలు రెమిడెసివిర్ ఇంజెక్షన్ వద్దనే అంటున్నారు అందరూ. అమెరికాలో వాడలేదు, ఇంగ్లాండ్లో వాడలేదు, సంపన్న దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఎవరో రెమిడెసివిర్ వాడమని చెప్పట్లేదు. బట్ ఇన్ ఇండియా మనం పేషెంట్లు పరిగెట్టుకెళ్ళి రెమిడెసివిర్ చేయండి డాక్టర్లు అడుగుతున్నాను, డాక్టర్లు అంటున్నారు. పేషెంట్లు ఏమంటారు? లేదండి డాక్టర్ గారు ఏమో ఆయన చదివిన చదువు, ఆయనకు హాస్పిటల్ కట్టిన డబ్బులన్నీ మా మీదే దోచేస్తున్నాడండి, హాస్పిటల్
హాస్పిటల్ అంటే దోపిడీ తప్పించి ఏమీ లేదనేమో పేషెంట్లు అంటున్నారు. ఎవరు తప్పు, ఎవరి వైపు ఉంటుంది? మీరు జాగ్రత్తగా ఆలోచించు. ఇట్స్ ది పాయింట్ ఆఫ్ డిబేట్, పాయింట్ టు బి డిబేటెడ్. అలాగే సరదాగా ఒక ఆయన చెప్పాడు, వైద్యరాజ నమో నమః. డాక్టర్ గారు నమస్కారం అండి. యమరాజ సహోదర. మీరు సాక్షాత్తు ధర్మరాజు, యమధర్మరాజుకి అంటే ధర్మరాజుకి అన్నయ్య, యమధర్మరాజుకి అన్నయ్య, ధర్మరాజు పెదనాన్న. అంత గొప్పవాళ్ళండి మీరు. ఎందుకయ్యా అంటే సార్, యమో హరతి ప్రాణాన్, యముడు ప్రాణాలు తీసేస్తాడండి, తీసుకెళ్ళిపోతాడు. వైద్యో హరతి ప్రాణాన్ ధనానిచ, ఆయన ప్రాణం తీసుకెళ్ళిపోతాడు, డబ్బులు తీసుకెళ్ళిపోతాడు. అందుకని మీరు వైద్యరాజ నమో నమః, యమరాజ సహోదర. సో దిస్ ఇస్ హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో ఇంతకీ ఎక్కడుంది మన పాయింట్? ఎక్కడ అని అడిగితే, నన్ను అడిగితే ప్రాబ్లం మనలో. ప్రాబ్లమ్స్ ఎప్పుడు బయట ఉండవు. మీకు తెలుసో తెలియదు, జబ్బులు కూడా మన మీతో మాట్లాడాను, ఎవరితో మాట్లాడాను, జబ్బులన్నీ కూడా మనలోనే ఉంటాయి. I have coronavirus, you have coronavirus inside you, you have TB bacteria inside you, I have TB bacteria inside me. ఎవ్రీబడి అందరిలోనూ కరోనా ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది. బట్ ఎవరికి అందరికీ ఎందుకు రావట్లేదంటే, ఎస్, దేర్ మస్ట్ బి సర్టెన్ సర్కమ్స్టాన్సెస్. అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అవి బయటకు వస్తాయి. అంటే ఉదాహరణకి వేసవకాలం ఉందా, 4 చినుకులు పడిన తర్వాత రోడ్డు పక్కన చూడండి మొక్కలు ఎలా మొలుస్తున్నాయి. ఆ విత్తనాలు ఎవరేసారు? మీరేసారా, నేనేసానా? లేవు, ఆ విత్తనాలు ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. ఆ విత్తనాలకి సరిపడినటువంటి నీరు తగిలేసరికి బయటకు వచ్చింది. అలాగే మనలో కూడా అన్ని రకాల జబ్బులు కలిగించే సూక్ష్మజీవులు మనలో ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్, అది ఎప్పుడు మీరు ట్రిగ్గరింగ్ అంటుంది అయిందో అప్పుడు ఆ వ్యాధి వస్తుంది. జస్ట్ లైక్ ఒక వర్షం వచ్చిన తర్వాత మొక్కలు ఎట్లా మొలుస్తాయో, ఒక ఎపిసోడ్ ఆఫ్ సమ్ చేంజ్ ఇన్ యూ, అప్పుడు మన డిసీజ్ వస్తుంది. ఇంతకీ అదేంటి? దానికి ఏంటి అంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం తీసుకుందాం. ఓకే, డిస్కస్ చేద్దాం. ఇవాళ మీకు మెడిటేషన్ కూడా నేర్పుతాను. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సర్టెన్ పాయింట్స్. యాజ్ యోగా టీచర్స్గా మీరు చాలా మంచి పాయింట్లు అర్థం చేసుకోవాలి. మీరు మిగతా వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేయాలి, మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏమవుతుంది, ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాటిస్టిక్స్ తీసుకోండి. 65 to 75% diseases are psychosomatic disorders, not diseases. Nowadays diseases ఉండట్లేదు, disorders ఉన్నాయి. Disorder, disease is entirely different from disease. Why this disorder? ఎక్కడి నుంచి వచ్చింది ఈ డిజార్డర్? ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏంటంటే, ఇంతకుముందు మళ్ళీ వన్స్ అగైన్ మాట్లాడుకుంటే, జబ్బులు అనేవి ఏంటి? 2 రకాలు. క్లియర్గా వినండి, జబ్బులు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇన్ఫెక్షువస్ డిసీజెస్, కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. ఇప్పుడు మనకున్నట్టు కరోనా లాంటివి, జ్వరాలు లాంటివి, మలేరియా లాంటివి, టైఫాయిడ్ లాంటివి, టీబీ లాంటివి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చేటటువంటివి, లేదంటే నీటిలోంచి వచ్చేవి, గాలిలోంచి, ఇవన్నీ ఇన్ఫెక్షువస్ డిసీజెస్. మేబీ బ్యాక్టీరియా, మేబీ వైరస్, మేబీ ఫంగస్, మేబీ ప్రోన్స్, వీటి వల్ల వచ్చేవాటిని ఇన్ఫెక్షువస్ డిసీజెస్ అంటారు. వీటిని కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. రెండో రకం ఏంటంటే నాన్ కమ్యూనికబుల్, నాన్ ఇన్ఫెక్షువస్. అంటే ఏంటండి, ఒక గుండె జబ్బులు, బీపీ, షుగరు, ఆస్మా, సోరియాసిస్, నడునొప్పి, మెడనొప్పి, మోకాళ్ళ నొప్పులు, ఓకే అండి, మీరెన్ని చెప్పండి, కిడ్నీ జబ్బులు, అలా 100 చెప్పండి, పక్షవాతం, ఇవన్నీ రెండో వైపు వస్తాయి. ఇది ఇన్ఫెక్షువస్, ఇది ఏమో నాన్ ఇన్ఫెక్షువస్. ఏ జబ్బులు ఎక్కువ ఉన్నాయండి ప్రస్తుతం సమాజంలో? ప్రస్తుతం అంటే ఇవాళగా లాస్ట్ 1 year నుంచి పక్కన పెట్టండి. ఇప్పుడు ఇన్ఫెక్షువస్ డిసీజ్. బట్ ఓవరాల్గా ఏ జబ్బులు ఎక్కువ ఉన్నాయో చెప్తారా? ఈ నాన్ ఇన్ఫెక్షువస్ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయి.
వై దీస్ నాన్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయి? ఎందుకంటే ఇన్ఫెక్షన్ మనం ఎప్పుడో కంట్రోల్ చేసేసాం. చెప్పాను కదా, పెన్సిలిన్ కంటే 600 రెట్లు పవర్ మన మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ అన్నీ కంట్రోల్ అయిపోయినాయి. మరి సంపన్నమైన దేశాల్లో మీరు జబ్బులు చూస్తే నెంబర్ 1 అమెరికా లాంటి సంపన్నమైన దేశంలో 4 జబ్బులు తెలుసా ఏమేమి ఉన్నాయో? ఫస్ట్ థింగ్ ఇస్ హార్ట్ ప్రాబ్లమ్స్, రెండోది క్యాన్సర్, మూడోది డయాబెటీస్, నాలుగోది ఒబెసిటీకి సంబంధించిన డిజార్డర్స్. ఇవి 4 మేజర్, అంటే ప్రాణాలు పోయేటటువంటి డిసీజెస్లు ఇవి 4 ఉన్నాయి. దాంట్లో మీకు ఎక్కడ మీకు ఒక టీబీ కానీ, ఒక మలేరియా కానీ, ఒక టైఫాయిడ్ కానీ ఇవి లేవి. అసలు ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఆర్ సంథింగ్ లైక్ 90 100 లెవెల్లో ఉన్నాయి. మనకి మేజర్, మనం ప్రస్తుతం అమెరికా వరకు ఎందుకు, మన భారతదేశంలో మీరు చూసిన, మీ గుంటూరులో చూసిన, మా విజయవాడలో చూసిన, మీరు మీ పల్లెటూరులో చూసినా కూడా ఏంటంటే పల్లెటూరులో కూడా ఇప్పుడు ఈ నాన్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ పెరుగుతున్నాయి, ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ తగ్గిపోతున్నాయి. కారణం ఏంటి? 65% ఆర్ సైకోసొమాటిక్ ఆరిజిన్ అంటున్నారు. వాట్ ఈజ్ సైకోసొమాటిక్ డిజార్డర్? వాట్ ఈజ్ సైకి? వాట్ ఈజ్ సోమా? సైకి అంటే మైండ్, సోమా అంటే బాడీ. అంటే సైకోసొమాటిక్ ముందు ఇక్కడ మొదలైంది, తర్వాత ఇక్కడికి పాకింది, దాన్నే సైకోసొమాటిక్ డిజార్డర్ అంటారు. 65 to 75% డిజార్డర్స్ ఇవే అంటున్నారు. ఇదేంటండి మరి? ఏదో గుండె జబ్బు అంటే ఇక్కడ ఏదో వస్తుంది, దానికి ఏదో రక్తనాళంలో ఏదో అడ్డుపడితే వస్తుంది కదా. పక్షవాతం అంటే బ్రెయిన్లో ఒక ఏదో రక్తనాళంలో క్లాట్ వస్తే వస్తుంది కదా. నడుము నొప్పి అంటే ఏదో బరువులు ఎత్తే వస్తుంది కదా. నో 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 నో, ఇవన్నీ కాదు. వీటన్నిటికీ మూల కారణం, ట్రిగరింగ్ పాయింట్ ఇంకోటి ఉంది. దట్ ఈస్ కాల్డ్, ఈ సైకోసొమాటిక్ డిజార్డర్స్కి అందరికీ రీజన్ ఏంటంటే, ఎక్కడంటే మొదలవుతుందంటే దట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్. ఇవన్నీ కూడా స్ట్రెస్ బాండ్ డిజార్డర్స్. సైకోసొమాటిజం అంటే ముందు మనసు ఇన్వాల్వ్ అవ్వాలి, మైండ్ ఇన్వాల్వ్ అవ్వాలి, తర్వాత శరీరం ఇన్వాల్వ్ అవుతుంది. ఎలా ఉంటాయి ఈ సైకోసొమాటిక్ డిజార్డర్స్? ఎలా ఉంటాయి? వాట్ ఈజ్ స్ట్రెస్? దెన్ ఓకే, వాట్ ఈజ్ స్ట్రెస్? ఆలోచన గురించి మనం మొదలుపెట్టాం, స్ట్రెస్ వరకు వచ్చాం. అసలు స్ట్రెస్ అనేది ఈ చివరి పెడితే ఆలోచన అనేది ఈ చివరి ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. మొదటిది చివరిది. అంటే ఈ స్ట్రెస్ కారణం ఏంటి వెనక్కి వెళ్తే ఆన్సర్ ఎక్కడికి తెలియదు తెలుసా అండి? ఆలోచన అని తెలియదు. ఆలోచన ఎక్కడి నుంచి మొదలైందండి? మనసు నుంచి మొదలైంది. సో వన్స్ అగైన్ అవర్ మెయిన్ కల్ప్రిట్ ఈజ్ మైండ్. రోజు చెప్తున్నాను మీకు, మనసు గురించి చెప్తున్నాను. సో మెయిన్ కల్ప్రిట్ ఈజ్ మైండ్, ది ఎండ్ రిజల్ట్ ఈజ్ డిసీజ్. మనసుకి జబ్బుకి సంబంధం ఏంటి అని అడగవచ్చు మీరు. యా, ఉదాహరణకి మనసులో ఆలోచన వస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఆలోచన ఒకటే వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. ఉదాహరణకి ఏంటంటే మీరందరూ ఉన్నారు కదా, ఇప్పుడు అందరూ 100 మంది ఎంతమంది ఉన్నారు, మీరు అందరూ ఏంటంటే ఇలాగ మీరు ఆయన ఏదో మాట్లాడుతున్నాడైనా మనం విందామని అని ఉన్నారు. ఈ లోపల ఒక ఆలోచన వచ్చింది, ఏ సిల్లీ స్టూపిడ్ థాట్ వచ్చింది. బయట వెహికల్ పార్క్ చేసాం, మన వెహికల్ పార్క్ చేసాం, మనమేమో ఒక సింపుల్ సిల్లీ స్టూపిడ్ థాట్ తెచ్చుకోండి, ఏమవుతుంది నెక్స్ట్? నేను ఇక్కడేమో మీరేమో పాపం ఆయన ఏదో వారం రోజులు చెప్తా అన్నాడు అని చెప్పి మీరు అందరూ కలిసి అన్ని పనులు మానేసుకుని ఎదురుగుండా నిలబడ్డారు. ఈ లోపల మీ మనసులో ఒక సిల్లీ స్టూపిడ్ థాట్ వచ్చింది. బయట తాళం వేసేవా లేదు, కనీసం బండికి కాదు ఇంటికి తాళం వేసేవా లేదో ఒకసారి ఆలోచించుకోండి. ఏమైన తర్వాత ఒక ఆలోచన 10 ఆలోచనలను మారిపోతుంది. 10 ఆలోచన. ఓకే, తాళం వేయలేదు వస్తుంది. ఎందుకు వేయలేదు ఏమవుతుంది? బయట ఏమైనా పట్టుకుపోతే ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, దాని ఖరీదింత, దీని ఖరీదింత, మళ్ళీ దీన్ని ఎలా కొనుక్కోగలం, ఇవన్నీ ఒక ఆలోచనతో పాటుగా 10 ఆలోచనలు 100 ఆలోచనలు వస్తాయి. ఆలోచనలుగా సింగులర్గా ప్లూరల్గా మారిపోతుంది. పోనీ అలా ఊరుకుంటుందా? అక్కడ ఊరుకోదు, గుర్తుపెట్టుకోండి, అక్కడ కూడా ఆగట్లేదు. ఆలోచనలుగా ట్రాన్స్ఫర్ అయ్యి ఆలోచనలు ఉద్వేగాలుగా మారుతాయి. ఉద్వేగం అంటే ఏంటి? భయం, ఫస్ట్ భయం, కోపం, ఆందోళన, చికాకు, ఇవన్నీ ఎమోషన్స్ అంటారు. ఎమోషన్స్ 2 రకాలు, ఒకటి పాజిటివ్ ఎమోషన్స్, 2 నెగిటివ్ ఎమోషన్స్.
పాజిటివ్ ఎమోషన్స్ అంటే ప్రేమ, దయ, జాలి, కరుణ, స్నేహం, ఆప్యాయత, ఇవన్నీ పాజిటివ్ ఎమోషన్స్. కానీ మనకు అవి రావు ఎప్పుడు. అవి అసలు అట్లా మనం ఎప్పుడో కప్పెట్టేసి దాన్ని 100 అడుగులు లోపల పెట్టేసి తాళం వేసేసి కప్పెట్టి పాడేసింది దాన్ని. మనకి ఎంతసేపు కోపం, అసూయ, ద్వేషం, పగ, కార్పణ్యం, ఇవే మనకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అలా పెరిగాం కదా. పక్క అబ్బాయి కంటే నీకు మంచి మార్కులు రావాలి, పక్క అమ్మాయి కంటే నీకు మంచి సీటు రావాలి. ఈ చిన్నప్పటి నుంచి మార్కులు, సీట్లు, కాలేజీ, ఇలా మంచి బట్టలు, వాళ్ళకంటే మంచి బట్టలు, వాళ్ళు పెద్దోళ్ళు అయితే వాళ్ళకంటే మంచి ఇల్లు, ఇంకా పెద్దోళ్ళు అయితే వాళ్ళకంటే మంచి కారు. సో ఈ రకంగా మనం ఏంటంటే పాజిటివ్ ఎమోషన్స్ కంటే నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువగా మన మైండ్లో పెద్దోళ్ళందరూ రుద్దేశారు, సమాజం రుద్దేసింది, టీచర్స్ రుద్దేశారు, బంధువులు రుద్దేశారు. సో కాబట్టి మనకు భయమే వస్తుంది, ఆందోళనే వస్తుంది. మీరు దగ్గరగా తాళం వేయలేదయ్యా, ఏమైంది, పోతే కొత్త కొనుక్కున్నాను అనుకోలేరు మీరు. అమ్మ పోతే ఎట్లా, మళ్ళీ ఇది ఎలాగ ఇంత కష్టపడి కొన్నాను అని ఆలోచించేసరికి ఆలోచనలుగా మారి ఆలోచనలు ఉద్వేగాలుగా మారుతాయి. ఉద్వేగాలు అంటే భయం వేస్తుంది ఫస్ట్. ఉద్వేగం అలా ఉండదు. ఉద్వేగం ఏం చేస్తుందంటే ఉద్వేగం నెక్స్ట్ లెవెల్కి మారుతుంది. దాన్ని ఒత్తిడి అంటారు. అంటే ఉద్వేగం అంటే ఎట్లా ఉంటుంది తెలుసా? ఇప్పుడు మామూలుగా మనం పాట వింటుంటే మీ గుండె 72 సార్లు కొట్టుకుంటుంది. నా కారు పోయింది బయట అనిపించింది అనుకోండి, పోతుందేమో, పోలేదు, పోయిందేమో, తాళం వేయలేదు, ఎవడైనా వచ్చాడేమో అని వచ్చేసరికి మీ 72 140 అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ చేంజ్. అంటే ఈ రకంగా శరీరంలో 140 చేంజెస్ జరుగుతాయి ఒక ఉద్వేగం, ఒక నెగిటివ్ ఎమోషన్ వల్ల. 140 చేంజెస్ అంటే అన్ని రకాల కెమికల్ రియాక్షన్, ఒకదాని తర్వాత ఒకటి అలా కెమికల్ రియాక్షన్ జరిగి దాన్నే స్ట్రెస్ అంటారు. స్ట్రెస్ ఈజ్ ఎ రియాక్షన్ ఇన్ యువర్ మైండ్ ఎగ్జిబిట్స్ ఆన్ యువర్ బాడీ. ఇప్పుడు ఏమైంది? భయం వేసిందండి. భయం వేస్తే మనసు కదా, మరి గుండె వేగం ఎందుకు పెరగాలి? నాకు చెప్పండి సమాధానం. మనసు ఎక్కడుంది? భయం ఎక్కడ? గుండె ఎక్కడ? ఇది గుండె ఎందుకు పెరగాలి? శ్వాస వేగం పెరుగుతుంది. ఎందుకు పెరగాలి? మనసు వేరు, బాడీ వేరు కదా. నో, దే ఆర్ ఇంటర్లింక్డ్. దాన్నే సైకోసొమాటిజం అంటారు. అందుగురించే ఈ ఇంటర్లింకే మనకు ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైతే మనసులో భయం వచ్చిందో, ఆందోళన వచ్చిందో, ద్వేషం వచ్చిందో, పగ వచ్చిందో, ఆటోమేటిక్గా మీ శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. దాన్నే స్ట్రెస్ అంటారు. ఇట్స్ ఎ కెమికల్ రియాక్షన్. 140 చేంజెస్ జరుగుతాయి మీలో. 140 కెమికల్ చేంజెస్ జరుగుతాయి. 140 కెమికల్ చేంజెస్ జరిగిన తర్వాత దాని రిజల్ట్ ఏమవుతుంది తెలుసా అండి? ఆ రాత్రి మీరు సరిగ్గా మధ్యలో స్విచ్ ఆఫ్ చేసి మీరు బయటకు వెళ్ళిపోతారు. ఎందుకు? మరి అప్పటి వరకు నేను కూర్చున్నాను అనుకున్నారు కదా, ఆ రాత్రి మీకు నిద్ర పట్టదు. గుండె వేగం పెరుగుతుంది, శ్వాస వేగం పెరుగుతుంది, చెమటలు పడతాయి, అరిచేతులు అరికాళ్ళు చెమటలు జారిపోతాయి, చల్లగా అయిపోతాయి, ఎక్కడెక్కడో లేని భయం వస్తుంది, బీపీ లెవెల్స్ పెరుగుతాయి, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీన్నే స్ట్రెస్ అంటారు. ఈ స్ట్రెస్ అనేది ఒకసారి వస్తే మంచిదే. మన బల్బులో ఫిలమెంట్లో 230 వాట్స్ వస్తే మంచిదే, వోల్ట్స్ వస్తే. అది 300 దాటితే పేలిపోతుంది. సేమ్ థింగ్ ఇన్ ఎవ్రీబడి. మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళు, నుంచున్న వాళ్ళు, ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరికీ రోజుకి కనీసం 40 నుంచి 150 సార్లు మనకి ఈ స్ట్రెస్ అనేది మనం లోన్ అవుతున్నాం. అటు ఎల్కేజీ పిల్లల నుంచి అటు పీజీ వరకు, అటు సామాన్య మానవుల నుంచి అటు అసామాన్య మానవుల వరకు, అటు వ్యాపారస్తుల నుంచి ఇటు ఉద్యోగస్తుల వరకు, ఎవ్రీబడి ఈజ్ ఫీలింగ్ స్ట్రెస్. అట్లీస్ట్ 10 to 110 టైమ్స్ స్ట్రెస్ లోన్ అవుతున్నాం. పని మనిషి వచ్చినా స్ట్రెస్సే, ఆడవాళ్ళకి పాపం పని మనిషి రాకపోయినా స్ట్రెస్, పిల్లోడికి పెళ్ళైనా స్ట్రెస్సే, పెళ్ళి అవ్వకపోయినా స్ట్రెస్సే ఆ పిల్లోడికి. ఉద్యోగం వచ్చినప్పుడు ఉద్యోగం వచ్చినా స్ట్రెస్సే, ఉద్యోగం లేకపోయినా స్ట్రెస్. సో ఎవ్రీథింగ్ వీఆర్ స్ట్రెస్డ్. ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నప్పుడు మనకి సహజంగానే జబ్బులు వస్తున్నాయి. ఈ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అన్నీ కూడా ఈ స్ట్రెస్సే మూల కారణం అదే. అందుగురించి ఎప్పుడో మహా ఉపనిషత్తులో చెప్తూ ఉంటాడు, మన ఏవ మూల కారణం మనుష్యానం బంధమోక్షయో. నీకు బంధమైనా మోక్షమైనా మనసే కారణం. సో ఈ మనసులో మొదలైంది ఆలోచనలు ఉద్వేగాలు స్ట్రెస్ లీడ్స్ టు డిసీజ్.
స్ట్రెస్ లీడ్స్ టు డిసీజ్. ఇవే సైకోసోమాటిక్ డిజార్డర్స్. ఇప్పుడు చెప్పండి, తప్పులు ఎక్కడున్నాయి? డాక్టర్లో ఉన్నాయా? నో, మనలో ఉన్నాయి. సమాజంలో ఏముండదు, మనలో ఉంటుంది. ఎప్పుడు కూడా మనల్ని మనమే సరి చేసుకుంటేనే మనం సరి అవుతాం. ఆ తర్వాత సమాజం సంగతి చూద్దాం. సో మనం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వేలు మీ వైపే పెట్టుకోండి. ఏ డిసీజ్ వచ్చినా మీరే కారణం. వైరస్ కాదు, బ్యాక్టీరియా కాదు, ఫంగస్ కాదు, పక్కింటోళ్ళు కాదు, మీరు, నువ్వు. సో నీ మనసులో వచ్చిన ఆలోచన, అర్థమైందండి? ఆలోచనకి జబ్బుకి ఇంత సంబంధం. ఇంత సంబంధం ఉన్న తర్వాత మరి ఆలోచన గురించి మనం డిస్కస్ చేసుకోకపోతే ఎట్లా? సో ఈ ఆలోచనని ఎట్లా మనం ఒక లిమిట్లో ఉంచుకోవాలి. ఆలోచన అంటే మనసు ఉంటే ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ చూడండి, డిసీజ్ ఉంది కదా, డిసీజ్ వద్దు కదా మీకు చెప్పాను. డిసీజు ఆలోచన. డిసీజ్ వద్దకపోతే స్ట్రెస్ ఉండకూడదు, రైట్? స్ట్రెస్ ఉండకుండా ఉండాలంటే ఎమోషన్స్ ఉండకూడదు, ఎస్పెషల్లీ నెగిటివ్ ఎమోషన్స్ ఉండకూడదు. నెగిటివ్ ఎమోషన్స్ ఉండకూడదు ఉండాలి అంటే ఆలోచనలు ఉండకూడదు. ఆలోచనలు ఉండకూడదు ఉండాలంటే ఆలోచన ఉండకూడదు. సింగిల్ ఆలోచన ఉండకూడదు అంటే మనసు ఉండకూడదు. నో, వీ హ్యావ్ బోర్న్ విత్ మైండ్. సో మనసు ఉంటుంది, మనిషి ఉన్నంతకాలం మనసు ఉంటుంది, తప్పదు. సో కాబట్టి ఈ మనసుని ఈ మనిషి ఎట్లా మేనేజ్ చేస్తాడనేదే ఇప్పుడు ప్రస్తుతం సమస్య. $100 క్వశ్చన్ ఆర్ మేబీ $10 క్వశ్చన్. మనకి ఏ డిసీజ్ వచ్చినా కూడా మనసులోంచే పడుతుంది. 75% అంటే తక్కువేం కాదు. ఏదో జ్వరాలు, దగ్గులు, ఇవన్నీ మామూలే. అవన్నీ మందులు వేస్తే తగ్గిపోతాయి. ఇప్పుడు ఇంకోటి గమనించారా? మీ గుండె జబ్బు డాక్టర్ గారు మీకు గుండె జబ్బు ఉందని చెప్పారు. ఎన్నాళ్ళు మందులు వాడమంటున్నారండి? ఎన్నాళ్ళు? జీవితాంతం అనేది ఒక అండర్లైన్. బీపీ వచ్చింది ఎన్నాళ్ళు సార్? జీవితాంతం. షుగర్ ఎన్నాళ్ళు సార్? జీవితాంతం. థైరాయిడ్ సార్? జీవితాంతం. మోకాళ్ళ నొప్పి సార్? జీవితాంతం. అల్సర్? జీవితాంతం. ఇది తగ్గట్లేదు. వీఆర్ నాట్ క్యూరింగ్, వీఆర్ మేనేజింగ్. దే ఆర్ మేనేజింగ్ ఓన్లీ. క్యూర్ లేదు. గమనించారా? జ్వరానికి క్యూర్ ఉంది, టైఫాయిడ్ క్యూర్ ఉంది, మలేరియా క్యూర్ ఉంది, ఫైలేరియసిస్ క్యూర్ ఉంది. బట్ దీస్ ఆర్ అన్క్యూరబుల్. ఇది ఎలా తయారైందంటే సమాజంలో మనం ఇంటికి ఎలా అయితే ఈఎంఐ కడుతున్నామో, మన బండికి ఎట్లా అయితే ఈఎంఐ కడుతున్నామో, మనం కొనుక్కున్న సామాన్లకు ఎట్లా ఈఎంఐ కడుతున్నామో, హాస్పిటల్స్కి డాక్టర్లు కూడా అలా ఈఎంఐ కట్టేలాగా మనల్ని సెట్ చేసేసారు. సెట్ అయిపోయాం మనం. ఎవ్రీ మంత్ రివ్యూ ఆఫ్టర్ 1 month వెళ్తాం. డాక్టర్ గారి పరీక్ష 500, మందులేమో 5000, టెస్ట్లేమో 15000, అంతే. ఇది రెడీ పెట్టిన వెళ్తాం, అంతే. దానికి ఫిక్స్ అయిపోయాం మనం. దిస్ ఇస్ ది ప్రజెంట్ డే సొసైటీ. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎస్, మీ దగ్గరే ఉంది తాళం, మీ దగ్గరే ఉంది పెట్టి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే అంతా అక్కడే ఉంది మీకు. సో ఒకసారి ఇట్లాగే ఏమైందంటే, అంటారు కదా, చంకలో పెళ్ళి వేసుకుని సంతంతా వెతికిందని చెప్పేసి అంటారు. సో వీ హ్యావ్ ద ఒరిజినల్. ఎక్కడైతే పాయింట్ మొదలవుతుందో మన దగ్గరే ఉంది. మన దాన్ని వదిలేసి మిగతా అంతా అన్ని చోట్ల, అన్ని హాస్పిటల్స్లో డాక్టర్ల చుట్టూ, స్వామీజీల చుట్టూ, బాబాల చుట్టూ, దేవుళ్ళ చుట్టూ, ఈ గుళ్ళు చుట్టూ తిరుగుతూ ఉన్నాం మనం. ఇది కాదు. నీ చుట్టూ నువ్వు తిరుగు, నీ లోపలికి నువ్వు వెళ్ళు. దర్ ఇస్ అన్ ఆన్సర్. అక్కడ కాకుండా మిగతా ఎక్కడికి వెళ్ళి మీకు ఆన్సర్ రాదు. సో కాబట్టి ఈ ఆలోచనని కంట్రోల్ చేయడమే మెయిన్. సో ఇప్పుడు రండి, యోగా ఎందుకు అంటే ఎందుకు ఈ 75% సైకోసోమాటిక్ డిజార్డర్స్ని కంట్రోల్ చేయడానికి యోగా కావాలి. ఎలా చెప్పగలరు సార్? ఎస్ నిన్నే మాట్లాడుకున్నాం. 2nd to 4th century BC పతంజలి రాసినటువంటి 196 యోగ సూత్రాల్లో రెండో సూత్రం ఏంటి? గమనించారా? ఫస్ట్ సూత్రం అధ యోగానుశాసనం. యోగా చిత్తవృత్తి నిరోధ. యోగో చిత్తవృత్తి నిరోధ. ఏమండి? ఏ కాలమైన ఆయన? 2nd to 4th century BC. ఈ రోజున అదే సమస్య మనం ఇంకా సఫర్ అవుతుంటే ఆలోచించండి. ఆ రోజున ఇన్ని బాధలు లేవు, ఇన్ని జబ్బులు లేవు.
వాళ్ళు హ్యాపీగా ఎక్కడో అడవుల్లో, ఎక్కడో ముక్కు మూసుకుని, ఎక్కడో నదులు ఒడ్డున, ఎక్కడో పర్ణశాలలో మనలా సమస్యలతో లేరే. అయినా అప్పుడే ఆయన గమనించాడు యోగాని ఎందుకు పెట్టాడంటే చిత్తవృత్తి నిరోధం కోసం. వాట్ ఈజ్ చిత్తం? చిత్తం ఈజ్ మైండ్. వాట్ ఈజ్ చిత్తస్య వృత్తి? చిత్తం చేసే పని అంటే ఆలోచన. ఆలోచన నుంచి ఆలోచనలు, దాన్ని నిరోధం చేయ. దట్స్ ఆల్, దేర్ ఎండ్స్ ది స్టోరీ. సో ఎప్పుడైతే మీరు చిత్త వృత్తి నిరోధం చేయగలిగితే ఆలోచన కట్ అవుతుంది, ఆలోచనలుగా మారదు, ఆలోచన ఉద్వేగాలు ఉండవు, ఉద్వేగాల నుంచి ఒత్తిడి ఉండదు, ఒత్తిడి నుంచి జబ్బు రాదు. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకు మనం యోగా చేయాలి? అర్థమైందండి? యోగా అంటే చిత్తవృత్తి నిరోధం అని మీరు అనుకున్నప్పుడు చిత్తాన్ని మనం ఏదైతే దేని ద్వారా అయితే నిరోధిస్తున్నామో చిత్తవృత్తి అంటే ఆలోచన కాదు నాకు తెలుసు, బట్ ఇన్ జనరల్గా మాట్లాడుతున్నాను నేను. యాక్చువల్గా మీరు పతంజలి చిత్తవృత్తులు చెప్పాడండి, అవి వేరండి. ఓకే, నేను ఒప్పుకుంటాను, దానికి అకాడమిక్గా రైట్. బట్ చిత్తవృత్తి నిరోధం అంటే మనసును కంట్రోల్ చేసుకోవడం అనేది బేసిక్ పాయింట్కి మీరు ఎవరితో మాట్లాడినట్టు చెప్పండి. దిస్ ఇస్ రైట్. కాబట్టి ఈ మనసులో ఉన్నటువంటి ఆలోచన మనం కంట్రోల్ చేసుకోగలిగితే దట్ ఈస్ కాల్డ్ ఎస్ టుడేస్ బర్నింగ్ ప్రాబ్లమ్ ఆన్సర్. అదే ఇవాళ మన మెడిటేషన్ టెక్నిక్ యొక్క 3వ మెడిటేషన్లో మనకు మెయిన్ ఇవాళ ఆలోచన అనే పదం వస్తుంది. కాబట్టి ఈ ఆలోచన ఏం చేస్తుందో ముందే చెప్పి ఆలోచన ఎట్లా కంట్రోల్ చేయాలో మనం వాళ్ళు మాట్లాడుకుందాం. రైట్ అండి? ఓకేనా? సో నా ఈ 3వ మెడిటేషన్ పేరు ఏంటంటే ఓంకార ధ్యానం. ఓం మెడిటేషన్. దీన్ని ఎవరు పాపులర్ చేశారంటే, అంటే అఫ్కోర్స్ ఓంకారం అనేది మన భారతీయ రక్తంలోనే ఉంటుంది. మన భారతీయ ప్రతి రక్తంలో ఓం అనేది ఇట్స్ వెరీ వెరీ సంథింగ్ లైక్ వీ హ్యావ్ ఇన్ అవర్ డిఎన్ఏ. సో ఈ ఓంకార ధ్యానాన్ని పైకి తీసుకొచ్చిన ఆయన స్వామి రామ అనే ఆయన హిమాలయన్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటి ఒక సంస్థ ద్వారా ఈ ఓంకార ధ్యానాన్ని ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేశారు, పరిచయం చేశారు. ఇంతకీ ఈ టెక్నిక్ ఏంటండి? దిస్ ఇస్ సో సింపుల్. నేను చెప్పాను, ఈ అన్ని మెడిటేషన్స్ నేను చాలా ఒక క్రమ పద్ధతిలో అమర్చి 8 మెడిటేషన్ నేర్పుతున్నాము అనుకున్నాము కదా, స్టెప్ బై స్టెప్. ఇవాళ ఎల్కేజీ కిండర్ గార్డెన్ వదిలేసి మనం ఫస్ట్ క్లాస్కి వెళ్ళాం. ఫస్ట్ క్లాస్లో కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ బొమ్మలు ఉండవు, రాత్రి అవి ఉంటాయి కదా. అలాగే దీంట్లో ఏం చేస్తామంటే కాముకు కూర్చుంటాం. అఫ్కోర్స్ నడుము స్ట్రైట్గా ఉంచుకుంటాం. ఓకే, కళ్ళు మూసుకుంటాం. దట్స్ ఆల్సో ఓకే. కళ్ళు మూసుకుని ఏం చేస్తామంటే ఓంకారాన్ని స్మరిస్తూ ఉంటాం. స్మరణ, మనసులో మననం. ఓం, రైట్? ఓం 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 అంటూ ఉంటాం. ఇంట్లో ఏముందని మనకు తెలిసిందే కదా అంటాం. కాదు. అసలు టెక్నిక్ ఏంటంటే ఇలా ఓంకారాన్ని మీరు జాగ్రత్తగా వినండి. ఇలా ఓంకారాన్ని మనం స్మరిస్తూ మననం చేస్తూ ఉన్నప్పుడు మనకు ఆలోచనలు వస్తాయి. చెప్పాను కదా, ఆలోచన అనేది కామన్. ఆలోచన లేకుండా మనసు ఉండదు. ఒక ఆలోచన వచ్చింది. ఏమొచ్చింది? బండి తాళం వేయలేదు, ఇంటికి తాళం వేయలేదు అని ఆలోచన వచ్చింది. మీరేమనుకోవాలి అప్పుడు? ఓంకారాన్ని దగ్గరగా అనుకోవాలి. అంటే ఓం 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 ఓం. ఈ బండి తాళం మర్చిపోయింది మనసు. అప్పుడు మళ్ళీ ఓం గ్యాప్, ఓం గ్యాప్, ఓం గ్యాప్. మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చింది. రేపు ఎవరో చుట్టాలు వస్తా అన్నారు కదా, ఎప్పుడు మీరు మెడిటేషన్ చేస్తున్నారు, రేపు చుట్టాల గురించి వాళ్ళ ఆలోచన వచ్చింది. ఓకే, మళ్ళీ అప్పుడు ఓం 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 ఓం. ఈ చుట్టాల ఆలోచన పోయింది. మళ్ళీ ఓం గ్యాప్, ఓం గ్యాప్, ఓం గ్యాప్. అంటే ఆలోచన వచ్చిన ప్రతిసారి ఓంకారాన్ని దగ్గరగా అనుకోండి. ఆలోచన లేనప్పుడు దూరంగా ఓంకారాన్ని మనసులో స్మరించుకోండి. దిస్ ఈజ్ ఓంకార ధ్యానం. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ థాట్ ప్రాసెస్. థాట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి.
ప్రతి బ్రతుకున్న మనిషికి, మనసున్న ప్రతి మనిషికి ఆలోచన వస్తుంది. కానీ ఆ ఆలోచనని ఎలాగ మరలించాము, ఏ తోవలో పెట్టామనేదే ఇంపార్టెంట్. సో కాబట్టి ఆలోచనలుగా మారకుండా, ఆలోచనలు ఉద్వేగాలుగా మారకుండా, ఉద్వేగాలు ఒత్తిడిగా మారకుండా, ఒత్తిడి వ్యాధిగా మారకుండా ఉండాలంటే ఆలోచన స్థాయిలోనే కట్ చేయాలి. మొక్కై వంగనిది మానయ్య వంగున అంటే ఈ మొక్క స్టేజ్లోనే, ఆలోచన స్టేజ్లోనే మనం ఆపాలి. కాబట్టి ఇవాళ మన మెడిటేషన్ ఓంకార ధ్యానం. లెట్స్ డూ దిస్. రండి అందరూ. ఉన్న చోట సిట్ రైట్. Close your eyes. Close your eyes. మీరు మనసులో ఓంకారాన్ని స్మరించుకోండి. స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడో కాదు, పెదాల నుంచి కాదు, లోపల నుంచి రావాలి. విదిన్ ఓంకారాన్ని అలాగే ఒక మాదిరి గ్యాప్లతో అనుకుంటూ ఉండండి. మీకు వస్తుంది. అలాగే ఓం 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 అనుకుంటూ ఉంటారు. ఈ సందుల్లోంచి, ఈ ఓంకారం యొక్క సందుల్లోంచే ఒక ఆలోచన వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. ఆలోచన లేకుండా మనసు ఉండదు. ఆ ఆలోచన వచ్చిందని మీరు గమనించి ఓంకారాన్ని దగ్గర తెరిచేయండి. ఆ ఓంకారం సందు లేకుండా ఓంకారాన్ని దగ్గర పేర్చండి. ఓం 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 ఓం. సందులు తగ్గించండి, గ్యాప్లు తగ్గించండి ఓంకారానికి. అలా కాసేపు దగ్గరగా అనుకోండి. అంటే ఆలోచన వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈసారి దూరంగా అనుకోండి ఓంకారాన్ని. చేస్తూ ఉండండి.
ఆలోచన వచ్చినప్పుడు దగ్గరగా, ఆలోచన లేనప్పుడు దూరంగా ఓంకారాన్ని స్పష్టంగా స్మరించుకుంటూ ఉండు. Now, slowly open your eyes, please. మెల్లమెల్లగా కళ్ళు తెరుద్దాం. Yes, now this session is open for discussions. Over to లక్ష్మి గారు కానీ పిళ్ళయ్య గారు కానీ. సార్, ఈ ఓంకార ధ్యానం అనేది రెగ్యులర్ గా మా క్లాసెస్ లో చేయిస్తూనే ఉంటాం సార్ మేము. కాకపోతే ఆలోచన వస్తే ఫాస్ట్ గా ఓంకారం చెప్పమని, ఆలోచనలు రాకపోతే కంటిన్యూ చేయమని ఇదైతే చెప్పలేదు. ఓంకారాన్ని ప్రొలాంగ్ చేసి చెప్పిస్తూ ఉంటాము. ఎంత ఎక్కువ అకార ఉకార మకారాలతో చేయిస్తూ ఉంటాము. ఇది కొంచెం బట్ దిస్ ఇస్ ద టెక్నిక్. మన రొటీన్ అనడం వేరును, అది చెప్తాం కదా. అందరూ భాష మాట్లాడతారు, తెలుగు భాష అందరూ మాట్లాడతారు, కానీ తెలుగులో వ్యాకరణం ఎందుకు పెట్టారంటే మన ఎగ్జామ్లో సేమ్ థింగ్. అది మన అందరూ మన చుట్టుపక్కల అందరూ తెలుగు మాట్లాడతారు, బట్ మనం అందరూ ఓంకారం అంటే ఇందాకన్నా ఓంకారం మన డిఎన్ఏలో ఉంది. కానీ ఇఫ్ యూ యూజ్ ఇట్ సంథింగ్ లైక్ ఇన్ ఏ స్పెషల్ టెక్నిక్ విత్ టెక్నిక్, రిజల్ట్స్ ఆర్ మోర్. ఇందా నేను చెప్పినట్టుగా ఆలోచన ఎట్లా కంట్రోల్ చేస్తాం అనే దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దిస్ ఇస్ ది వే. అంటే ఒక పర్టికులర్ ఒక ప్రొసీజర్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రతి దానికి, అంతే తప్పించి ఓంకారం మంచిది ఓంకారం అంటే అనుకుంటున్నాం కాదు. ఎస్, యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఇన్ వే అనమాట. ఎస్, ఆలోచనకి ఆస్కారం లేకుండా ఓంకారంతో నింపేస్తున్నాము మనసుతో. ఎవరిని అనుభవాలు పంచుకుంటే మంచిది, చేశారు కాబట్టి వాళ్ళు పంచుకుంటే బాగుంటుంది. నిన్నటి దాని గురించి కూడా మాట్లాడడం, ఇవాళ మార్నింగ్ ప్రాక్టీస్ చేయమనుకున్నాం కదా, వాళ్ళ గురించి చెప్పి ఇవాళ గురించి కూడా మాట్లాడమని చెప్పండి. డౌట్స్ ఉంటే క్లారిఫై చేయండి. మార్నింగ్ ఎవరైనా ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి సార్. ఆర్ యూ కెన్ ఎనీబడి ఇవాళ దాని గురించి కూడా మాట్లాడండి, ఏం పర్వాలేదు. రాఘవానంద్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఓమండి, యోగా ఎందుకు అనేటువంటి విషయాన్ని ఒక అనలిటికల్ పద్ధతిలో చాలా బాగా చెప్పారు. స్ట్రెస్ ఈజ్ ది మెయిన్ కాజ్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అని చెప్పని పూజ్య గురువులు రామ్దేవ్ బాబా ఎప్పుడు చెప్తుంటారు, రోజు చెప్తుంటారు ఆయన. అందుకోసం యోగా చేయాలి అని చెప్తూ ఉంటారు. కానీ మీరు చెప్పినటువంటి విధానం చాలా బాగుంది. ఇక మెడిటేషన్ విషయంలో ఇది ఇంకొంచెం సమయం ఎక్కువసేపు చేసినట్లయితే ఇంకొంచెం బాగుంటుంది. ఎందుకంటే మన మైండ్ని కామ్గా తీసుకురావడానికి ఇంకొంచెం సమయం తీసుకుంటే, అంటే చాలా తక్కువ సమయమే తీసుకున్నాం మనం. 10 minutes దాదాపు తీసుకున్నారు మీరు. అది ఒక 20 minutes వరకు చేస్తూ మధ్యలో మీరు గైడెడ్ మెడిటేషన్ లాగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లయితే ఇంకా బాగుంటుంది అని చెప్పి అనిపించింది నాకు. ఇంకొంచెం డీప్గా వెళ్ళలేదు పూర్తిగా ఆలోచనల్లోంచి, కామ్ స్టేజ్లోకి ఇంకా వెళ్ళలేదు అనిపించింది నా వరకు నాకు. ఓకే అండి, ఓమండి. రైట్ సార్, దట్స్ ట్రూ. అంటే ఏమవుతుందంటే
మనం ఇది ఏ శివరాత్రిలో పెట్టుకోవాలి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ. అప్పుడు తెల్లవారులు మెలుగుగా ఉండి మనం మాట్లాడుకుంటే తెల్లవారులు మాట్లాడుకోవాలి. బట్ ది టైమ్ ఈజ్, అందుకే నేను ఎందుకంటే టైం 8:30 ఆల్రెడీ రోజు 8:45 అయిపోతుంది. 8:45 అయిపోతుంది రోజు. అందుకని చెప్పేసి వాళ్ళు ఎక్కువ మాట్లాడానని చెప్పి తక్కువ టైం మెడిటేషన్లోకి ఇచ్చాను. ఎనీవే రేపు అంతా మీకు టైం ఉంది. రేపు మార్నింగ్ మీరు 1 గంట సేపు చేయండి. రేపు మార్నింగ్ అంతా కలిసి రేపు ఈవినింగ్ మళ్ళీ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే అండి, దట్ ఇస్ ట్రూ అండి. యాక్చువల్గా వారి పేరు నాకు తెలియదు కానీ పెద్దవారు చాలా చక్కగా చెప్పారు. రాఘవానంద్ గారు అండి, కాకినాడ నుంచి. యా దట్స్ ట్రూ, వెరీ వెరీ ట్రూ. ఎందుకంటే ఫస్ట్ 5 to 7 minutes అనేది ఫస్ట్ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు అఫ్ కోర్స్ కొంత ఆల్రెడీ దాని మైండ్ మెకానిజం ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటే సో వితిన్ 2 minutesలో వెళ్ళిపోవచ్చు మన మెడిటేషన్లో. బట్ బిగినర్స్కి కొత్త టెక్నిక్ నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే నేను చెప్పాను కదా, డినయల్ అంటారు సైకలాజికల్ భాషలో, డినయల్ సిండ్రోమ్ అంటారు. ఏదో కొత్త విషయాన్ని మనం ఒప్పుకోదు. కొత్త కోళ్ళు వస్తే అత్తగారు ఒప్పుకోరు, కొత్త స్టూడెంట్ వస్తే క్లాస్లో మిగతా వాళ్ళు ఒప్పుకోరు. దట్స్ వై ర్యాగింగ్. జూనియర్స్ వస్తే సీనియర్స్ ఒప్పుకోరు. ర్యాగింగ్ ఈజ్ దట్ సంథింగ్ లైక్ డినయల్ సిండ్రోమ్ అంటారు. ఆ డినయల్ సిండ్రోమ్ వచ్చింది మనసు ఏంటంటే కొత్తది తొందరగా ఏముందిలే, ఓంకారం ఇందాక అన్నాను కదా, ఓంకారం మా చిన్నప్పటి నుంచి విన్నామయ్యా, కొత్తగా మెడిటేషన్ ఏంటి అంటుంది మనసు, మీరు కాదు. సారీ, మీ మనసు అట్లాంటి డైరెక్షన్స్ ఇస్తుంది. ఎందుకంటే అది కామ్గా ఉండదు, దానికి ఇష్టం ఉండదు. ఇట్ నీడ్స్ ఫుడ్. మనసు ఫుడ్ ఏంటి, ఆలోచనలు. మీరు వేస్తుంటే పెరుగుతూ ఉంటుంది. అది పెరిగితే పిచ్చి మొక్క, అది పిచ్చి మొక్క కింద పెరుగుతుంది. అది మంచి మొక్క కాదు, మందు మొక్క కాదు. మందు మొక్కాలంటే జస్ట్ దాన్ని కొద్ది మంచిగా మార్చండి. సో కాబట్టి దట్స్ రైట్. 5 to 7 minutes అనేది చాలా తక్కువ టైము. బిగినింగ్లో 5 to 7 minutes ఎవరు మెడిటేషన్కి వెళ్ళలేరు. సో కాబట్టి యూ టేక్ యువర్ టైమ్ ఇన్ ద మార్నింగ్ అండ్ ప్రాక్టీస్ ఇట్ అండ్ యూ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ టుమారోస్ ఈవినింగ్. రైట్ సార్. నెక్స్ట్ సార్, ఫస్ట్ డే మన నంబర్ మెడిటేషన్ పైన కూడా నిన్న ఎస్వి యూనివర్సిటీ నుంచి ఒకరు డౌట్ అడిగారు సార్, మంజు అక్క అని. మధ్యలో కట్ అయ్యారు. ఈ రోజు తను ఉన్నారా? లక్ష్మి, నమస్తే లక్ష్మి. ఉన్నాను లక్ష్మి. ఒకసారి మీరు క్లారిఫై చేసుకున్నాక అడుగుతున్నారు. థ్యాంక్ యూ లక్ష్మి. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి. సార్ నిన్న నేను డిస్కనెక్ట్ అయిపోయాను సార్ క్వశ్చన్ మధ్యలో. యాక్చువల్లీ నా డౌట్ ఏంటంటే సార్, కొంతమంది మేము పార్టిసిపెంట్స్ కరెక్ట్ గా కౌంట్ చేయగలిగాం కదా సార్ నంబర్స్ రివర్స్ లో. నంబర్స్ బ్రేక్ అయిన పార్టిసిపెంట్స్ మీరు యాక్చువల్లీ సరైన పాత్ లో ఉన్నారు, వీళ్ళు కరెక్ట్ పాత్ లో ఉన్నారు అన్నారు. సో ఇప్పుడు నంబర్ కరెక్ట్ గా కౌంట్ చేసిన వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి, మా స్టేటస్ మేము ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఏంటి సార్ ప్రాబ్లం ఎక్కడ ఉంది ఈ గ్రూప్ కి, నంబర్ ని కరెక్ట్ గా చేయగలిగిన గ్రూప్? ఓకే ఓకే, అది ప్రాబ్లం అంటలేదమ్మా నేను. దట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లం. ఇట్స్ సంథింగ్, ఇట్ హ్యాపెన్స్ when you are more particular. అంటే మనుషులందరూ ఒకటి కాదు కదా. సో మనం వీఆర్ డిఫరెంట్, ఇండివిజువల్స్, డిఫరెంట్, యూనిక్గా ఉంటాం మనం. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీలాంటి వాళ్ళు, అంటే ఎవరో ఒక మెడిటేషన్ జరుగుతుండగానే ఒకళ్ళు 2 నిమిషాలు నాకు పూర్తయిపోయింది అన్నారు. సో అట్లాంటి వాళ్ళకి నేను ఇచ్చేది ఏంటంటే సలహా, ఈసారి 200 నుంచి లెక్క పెట్టండి. అది అయిపోయింది అనుకోండి 300 నుంచి లెక్క పెట్టండి. అది కుదరకపోతే 500 నుంచి లెక్క పెట్టండి, లేకపోతే 1000కి వెళ్ళండి. లేకపోతే ఓన్లీ ఆడ్ నెంబర్స్ లెక్క పెట్టుకుంటూ వెనక నుంచి ఆడ్ నెంబర్స్ లెక్క పెట్టుకుంటూ రండి. దిస్ ఈస్ ఓన్లీ అన్ అడ్వైస్ టు దోస్ హూ నో. వాళ్ళు తొందరగా, అంటే వాళ్ళ మైండ్, ఉదాహరణకి బ్యాంక్ వెళ్ళామనుకోండి, మీరేమో ఒకటి లెక్క పెడతారా? బ్యాంక్ కౌంటర్లు ఎలా లెక్క పెడతారు? ఆఫ్ కోర్స్ ఇప్పుడు మెషిన్స్ వచ్చేసినాయి అనుకోండి, వాళ్ళు మనతో మాట్లాడుతుంటారు, లెక్క పెడతారు. అంటే ఏంటంటే ఇది ప్రాక్టీస్ ఎక్కువైపోయే కొద్దిగా ఏమవుతుందంటే మైండ్ కూడా మల్టీ టాస్కింగ్. ఇందాక చెప్పాను కదా, మొన్న లాస్ట్ టైం చెప్పాను, 1000 గులాబీ రేకుల్లోంచి కూడా ఈ చివరి నుంచి ఆ చివరికి వచ్చేస్తుంది. కానీ ఎవ్రీ సింగిల్ పెటల్ ఈజ్ పియర్స్డ్. అలాగే మైండ్ 2 పనులు వేరువేరుగా చేస్తూ ఒకసారి చేశాను అనిపించేలాంటి కలరింగ్ ఇస్తుంది మనకి. కాబట్టి అలాంటి వాళ్ళకి మీ మైండ్ ఎట్లా మార్చుకోవాలంటే, ఓకే ఏం పర్వాలేదు, బాగా చేసావు, కంగ్రాచులేషన్స్ అని మీరు ఒకసారి భుజం తట్టుకుని, బరే 100 నుంచి 1 భలే వచ్చేసావే అని చెప్పి పని చేద్దామా, ఈసారి 500 నుంచి లెక్క పెడదామని అడగండి మీ మనసుని. ఈసారి 500 నుంచి లెక్క పెట్టండి.
అది చేసేసింది అనుకోండి 1000 అనండి, అది చేసింది అనుకోండి ఓన్లీ ఆడ్ నెంబర్స్ లెక్క పెడదాం. ఓకే, 1000 నుంచి ఆడ్ నెంబర్స్ వెనక లెక్క పెట్టండి. అప్పుడు మీకు నేను చెప్పినటువంటి ఈ మెడిటేషన్ తాలూకు డెప్త్ ఏంటో మీకు అర్థం. తప్పు అయితే ఎందుకు వెనక వెళ్ళమన్నాం, తప్పు అయ్యి కొద్దీ నేను ఎందుకు కంగ్రాచులేషన్ చెప్పాను అనేది మీకు అప్పుడు అర్థం అవుతుంది. ఎస్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఎనీ మోర్ ప్లీజ్? ఫీడ్బ్యాక్ చెప్పండి ఎవరైనా, అనుభవాలు, అనుభూతులు. సార్ నమస్కారం సార్, శ్రీనివాసులు సార్, అనంతపురం సార్. చెప్పండి సార్. అద్భుతంగా ఉంది సార్ ఈరోజు. ఎందుకంటే మీరు ఆలోచనలు కట్ చేసుకోమంటే ఇది దాదాపు 2008లో నేను పతంజలి హరిద్వార్లో పాల్గొన్నప్పటికీ అప్పుడు కూడా ఇదే బాబా గారు చెప్పారు సార్ పతంజలిలో. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆలోచనలను కట్ చేసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనలో జబ్బులు తగ్గిపోతాయి. జబ్బులకు కారణం కేవలం ఆలోచనలో చెప్పారు. తిరిగి మళ్ళీ అదే గుర్తు చేశారు మీరు. చాలా ధన్యవాదాలు సార్. చాలా చాలా బాగుంది సార్. తర్వాత నేను ఇప్పుడు ఎవరు ఆయన చెప్పారు సార్, ఈ సమయం పెంచమని చెప్పారు, కానీ 23 గంటలు మన చేతిలో ఉంది సార్. ఈ 1 అవర్ మీ చేతిలో ఉంది, కానీ 23 గంటలు మా చేతిలో ఉంది. ఆ 23 గంటల్లో ఈ ప్రాక్టీస్ చేస్తే అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం సార్. నేను దాదాపు నేను ఈ రోజంతా సంఖ్యా ధ్యానము ప్లస్ శబ్ద ధ్యానంని చాలా వరకు ప్రాక్టీస్ చేశాను సార్. లక్కీగా నేను రిటైర్ అయిపోయాను. నాకు ఈ క్లాస్ దొరకడంతో సమయం చాలా బాగా దొరుకుతుంది. ఈరోజు పిల్లయ్య గారు కూడా మాట్లాడారు, చాలా సంతోషమైంది సార్. జస్ట్ మీరు చెప్పారు యోగా ద్వారా మనము యాక్చువల్ అదే డౌట్ ఉండింది సార్. యోగా అంటే ఏమేమి చెప్పాలంటే చాలా చిన్న వర్డ్లో ఆలోచనలు కట్ చేయడమే యోగా అనేది ఒక మంచి సూత్రం మాకు ఇచ్చారు సార్. చాలా ధన్యవాదాలు సార్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ముప్పాల సుబ్రహ్మణ్యం గారు. ప్రాణాయాम का तप करो, ఓంకార్ का జప్ करो అని చెప్తూ ఉంటారు సార్ స్వామీజీ ఎప్పుడు కూడా. బాబా రామ్దేవ్ గారు ప్రాణాయామం చేయాలని మనసు తప్పించాలంట, ఓంకారం చేయడానికి ఓంకారం ఎక్కువగా జపించాలి అని చెప్పని రెగ్యులర్ క్లాసుల్లో చెప్తూ ఉంటారు. ధన్యవాదాలు. మా ముప్పాల సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి. తర్వాత లావణ్య గారు. ధన్యవాదాలు గురువు గారు. ఈరోజు చెప్పిన క్లాసు చాలా అద్భుతంగా ఉంది గురువు గారు. మాకు క్లాసులో మేము చాలా సార్లు విన్నాం, కానీ యోగ చిత్తవృత్తి నిరోధ అన్న విషయాన్ని చాలా క్లారిటీగా బాగా అర్థమైంది గురుజీ. అలాగే ఈ మనసు నుండి ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎన్ని సమస్యలు వస్తాయని చాలా క్లుప్తంగాను చాలా వివరంగాను మాకు అర్థమయ్యేది. చాలా ధన్యవాదాలు. అలాగే మేము కూడా అంటే మనసు నుండే కాకుండా వాళ్ళు తీసుకునే ఆహారం వల్ల కానీ వాళ్ళ ఆహారం వల్ల కూడా ఇలాంటి రోగాలు వస్తాయి అనుకున్నాము, కానీ ఎక్కువగా 75% మనసు నుండే వస్తుంది అన్నది ఈరోజు బాగా తెలుసుకోగలిగాను గురుజీ. చాలా థ్యాంక్ యూ గురుజీ, ధన్యవాదాలు తెలియజేసినాను. గురూజీ గురువు గారు అని పిలవద్దండి దయచేసి ప్లీజ్. నా పేరు పెట్టి పిలవండి అంతే తప్పించి ఐఎమ్ నాట్ సంథింగ్ లైక్ గురూజీ. గురువులు ఎవరు ఉండరండి యాక్చువల్ ఏమో, ఎస్పెషల్లీ నేనైతే గురువుని అనుకోను. ఐ జస్ట్ సంథింగ్ లైక్ మీకంటే ఒక రోజు ముందు నేర్చుకుని ఉంటాను. మీతో పంచుకున్నప్పుడు మనం అందరం సమానం అయిపోయాం కదా, ఇంక దీంట్లో గురువు ఏముంది. సో గురు శిష్య పరంపర అనేది ఎంటైర్లీ డిఫరెంట్, అదొక వేవ్ లెంగ్త్ వదిలేసేయండి, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎస్ నెక్స్ట్ ప్లీజ్. లావణ్య గారు. నమస్కారం అండి, నేను లావణ్యనండి. ఇవాళ క్లాస్ చాలా బాగుందండి. ఎక్సలెంట్ సార్. మీరు గురువు అనొద్దన్నారని నేను సార్ అని అంటున్నాను. చాలా చాలా అద్భుతంగా ఉందండి ఎక్స్ప్లెనేషన్. ఇప్పటిదాకా పతంజలి యోగ సూత్రాలు విన్నాము, మెడిటేషన్ విన్నాము, కానీ దాని రెండు కోరిలేట్ చేసి చెప్పిన విధానం మనసుకు బాగా హత్తుకుపోయేటట్టుగా ఉందండి. నా చిన్న డౌట్ ఏంటంటే నేను నిన్నైతే రాలేకపోయాను, నాది 100 దాటిపోయింది, అందుకనే రాలేకపోయాను. ఇవాళ 20 నిమిషాలు ముందే జాయిన్ అయి కూర్చున్నాను. మొన్న క్లాస్ విన్న దాంట్లో ఒక చిన్న సందేహం అండి. అంటే అది చేసినప్పుడు ఇప్పుడు మీరు కట్ అయిపోయి తప్పులు చెప్తే మెడిటేటివ్ లెవెల్లోకి వెళ్ళిపోయాము అని అంటున్నారు కదా. ఇన్ కేస్ రివర్స్ ఆర్డర్ మామూలుగా కౌంట్ చేసేదానికన్నా రివర్స్ ఆర్డర్ లో కౌంట్ చేయడం అనేది కష్టము.
ఇంకొక నలుగురు ఎక్స్పీరియన్స్ కూడా నేను వాళ్ళతో చెప్పి చేయించిన తర్వాత అడుగుతున్న ప్రశ్న అండి ఇది. కొంతమంది ఏంటంటే రివర్స్ ఆర్డర్ లో చేసినప్పుడు కౌంట్ ఆల్మోస్ట్ 31 దాకా వచ్చిన వాళ్ళు 30 దాకా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే, నేను లాస్ట్ లో మీరు చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్పాను, బ్రేక్ అయితే మీరు బాగా మెడిటేటివ్ మోడ్ లో ఉన్నట్టు అవ్వకుండా చేయగలిగితే ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయాలి అని. కానీ రివర్స్ ఆర్డర్ లో చేసేటప్పుడు కూడా మన బ్రెయిన్ ని మనం కంట్రోల్లో తెచ్చుకోగలిగాము, థాట్స్ ని నిరోధించగలిగాము కదా, అప్పుడు అది కొంతవరకు సక్సెస్ అయినట్టేనా? అందుగురించి బేసిక్ లెవెల్ అన్నామండి. అందుకని మొట్టమొదటి రోజు చెప్పుకున్నాం మనం. ఆవేళ మీకు ఆ మెడిటేషన్లో ఒకసారి నా ఆలోచన అనే పదం వాడానని ఇన్స్ట్రక్షన్లు జాగ్రత్తగా గమనించారా? ఐ నెవర్ యూజ్డ్ వర్డ్ సంథింగ్ లైక్ ఏ థాట్. నేను ఆవేళ గేము, ఫన్నీ గేము, నెంబర్స్ కౌంటింగు, కూర్చుందామా ఆటలాడుకుందామా అంటే ఐఎమ్ టేమింగ్, అంటే బుజ్జగిస్తున్నాం మన మనసుని. బుజ్జగించకపోతే రాదు, బుజ్జగించి కూర్చోబెట్టాలి. ముగ్గులో కూర్చోబెట్టిన తర్వాత దాన్ని రెచ్చగొట్టాలి. ఏదైనా సరే ఇప్పుడు ఉదాహరణకి నేనేం చెప్తానంటే, ఒక లక్ష్మి గారు తెలుసో లేదో ఈ సూత్రం నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒకవేళ మీరు టీచర్ అనుకోండి, మీరు నిద్రపోవాలనుకోండి, క్లాసులో నిద్రపోవాలంటే, టీచర్లు నిద్రపోవాలంటే మంచి టెక్నిక్ వాడతారు. నేనైతే చాలా చక్కగా వాడతాను. ఏం తెలుసా అండి, ఎవరైతే క్లాస్లో ఎక్కువ అల్లరి చేస్తారో వాడిని పట్టుకొచ్చి క్లాస్ లీడర్ చేయాలి. అరే క్లాస్ ఎవరైనా మాట్లాడితే పేరు లేరు అన్నాం అనుకోండి, మనం హాయిగా పడుకోవచ్చు. ఎందుకంటే ఆడే అల్లరి చేస్తాడు, ఆడనే లీడర్ చేయాలి. సో కాబట్టి మనసే కోతి లాంటిది కాబట్టి ఆ కోతి లాంటి మనసుకి కొద్దిగా అధికారం ఇచ్చి, అబ్బో నువ్వు ఇంత లేదు అంత లేదు నువ్వు అన్నావు అనుకోండి, దాన్ని కాస్త అంటే ఒక పక్కనేమో బుజ్జగిచ్చాలి, ఒక పక్కన పొగడాలి, ఒక పక్కనేమో జాగ్రత్తగా చెప్పాలని చెప్తే అది కాము కూర్చుంటుంది. సో దట్స్ వై ఐ పుట్ దిస్ మెడిటేషన్ యాజ్ ద నెంబర్ 1 ఎల్కేజీ లెవెల్. సో అక్కడ నేను ఆలోచన అనే పదం వాడుంటే ఆవేళ ఇంతవరకు మన డిస్కషన్ ఉండేది కాదు. ఎందుకంటే ఎప్పుడో అది ఎక్కడికి వెళ్ళిపోయేది మీ మనసు. సో మెల్లగా తీసుకొచ్చి రెండో రోజున ఏం చేసామంటే శబ్దాలు విందామా అన్నాను. శబ్దాలు లేవుందని బ్రహ్మాండంగా విందామంటుంది మనసు. అదేమనుకుంటుంది, మంచియే శబ్దాలు అనుకుంటుంది. మన ఏంటి చిన్నప్పుడు సంగీతం వేరు, అంటే నాయిస్ వేరు, మ్యూజిక్ వేరు అనుకుని మనం నేర్చుకున్నాం. బట్ రెండు ఒక చోట నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ద ఫ్రీక్వెన్సీ, మన ఎవరో చెప్పారు, ది డిఫరెన్స్ ఈజ్ ఫ్రీక్వెన్సీ, బట్ యూ హ్యావ్ టు క్యాచ్ ద ఫ్రీక్వెన్సీ, దట్స్ ఆల్. నాట్ ది నాయిస్, నాట్ ది సౌండ్. డోంట్ డిస్క్రిమినేట్ అన్నాం. అక్కడ ఏమన్నా డిస్క్రిమినేట్ చేయొద్దు, వినండి అన్నాం, చెవుల వరకే అన్నాం. ఇవాళ ఏమన్నాం, కొద్ది లోపలికి వెళ్ళాం. ఆలోచన వస్తుంది, ఆలోచన వస్తే ఓంకారం దగ్గరగా అనుకోమన్నాం. పర్వాలేదు అనుకుంటున్నాం. ఇదంతా మీ మనసుకి, మీకు కాదు, గుర్తుపెట్టుకోండి. అంతా మీ మనసుకి చెప్తున్న పాఠాలన్నీ కూడా మీకు కాదు, అసలు మీ వ్యక్తికి కాదు. సో కాబట్టి మనస్సు ఏంటంటే దాన్ని చాలా జాగ్రత్తగా ట్రైన్ చేసుకోవాలి, లేదంటే చాలా కష్టం. జస్ట్ లైక్ మీకు తెలుసు కదా పాఠాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్లో చెప్తారు, ఏనుగుని చిన్నగా ఉన్న పెద్ద తాడుతో కడతారంట. అది లాక్కుంటుంది తెగదు. సో పెద్దదాన్ని ఏమో చిన్న తాడుతో కడతారు. అదే తాడు పాతదే, 100 సంవత్సరాలు అదే తాడు అండి. అది ఇలా అంటే ఊడిపోదు, కానీ అది తెంపుకోలేదు. ఎందుకంటే ఇట్స్ కాల్డ్, జిడ్డు కృష్ణమూర్తి గారి భాష ఏంటంటే దాన్ని ఏమంటామంటే అదొక ఇదనమాట. ఆ పదం నాకు గుర్తు రావట్లేదు. సో కాబట్టి దాన్ని ఆ రకంగా మనం ట్యూన్ చేసుకోవాలి. అర్థమైందండి? సో ఎంత పెద్ద మనిషి అయినా మనం కట్టచ్చు. ఇంకా ఇద్దరున్నారు సార్, ఇద్దరున్నారు, ఇంకా అడుగుతున్న ప్రశ్న లేదు. బివిఎం ఒకరు, భారతి గారు ఒకరు. అయితే ప్రశ్నతో మనం క్లోజ్ చేద్దాం. బివిఎం గారు. గుడ్ ఈవినింగ్ సార్. డాక్టర్ గారు చాలా ఎన్లైటికల్ గా చెప్పారు సబ్జెక్ట్ అంతా. ఏంటంటే పేషెంట్స్ ని డాక్టర్స్ కాంప్రహెన్సివ్ స్టడీ తగ్గింది. అంటే నా అబ్జర్వేషన్ లో కొన్ని పేషెంట్స్ మా దగ్గరకు వస్తుంటారు. యాక్చువల్ గా నాది ఆప్థమాలజీ అండి. హెడేక్ అని చెప్పేసి వస్తారు. హెడేక్ అని వస్తే చాలా వరకు పబ్లిక్ కి హెడేక్ అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఐస్ అన్న ఆలోచన. సో డాక్టర్స్ కూడా ఎంతవరకు అంటే ఆ కళ్ళ డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఏదో రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఉందని ఆలోచనతో రిఫ్రాక్టివ్ ఎర్రర్ ని ఎలిసిట్ చేసి ఆ రిఫ్రాక్టివ్ ఎర్రర్ కి తగ్గట్టుగా చూస్తారు. బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హైపర్ టెన్షన్,
or it is because of constipation. It is a warning signal. Yeah, right. The body. Correct, Dr. Garu. So, doctors కూడా అంటే బికాస్ ఆఫ్ ప్రాక్టీస్ ఓరియంటేషన్ వాళ్ళు పేషెంట్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయలేకపోతున్నారు అవేడేస్. అది పరోక్షంగా దానికి కారణం ఏంటో అందరికీ తెలిసిన విషయం అది. రైట్ సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఓల్డెన్ డేస్ స్టూడెంట్స్ కి ప్రెజెంట్ స్టూడెంట్స్ కి ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతున్నారు, అవుట్పుట్ పెరుగుతుంది, బట్ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ కమింగ్. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. మనం ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ ఎక్స్రేని క్లియర్ గా స్టడీ చేస్తే సిటీ స్కాన్ ఎందుకు సార్? Yeah, that's right. Excellent. That's what I'm telling. అంటే వాడికి క్లినికల్ ఫైండింగ్స్ కరెక్ట్ గా తెలియనప్పుడు వాడు సిటీ అంటే మరికొంచెం సెన్సిటివ్ టెస్ట్ కి వెళ్తున్నాడు అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇదంతా కూడా ఎలాగుంటుంది సార్, ఇటువైపు పబ్లిక్ ఇటువైపు డాక్టర్స్ అందరి వాళ్ళని కూడా లోపల ఉంటే మనం దాన్ని ఎత్తిపోలేం కానీ. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఇంటర్నెట్ పేపర్ నాలెడ్జ్ అన్ని కూడా వచ్చి మిడిమిడి జ్ఞానంతో పబ్లిక్ కూడా మనల్ని కొన్ని విషయాలు అడుగుతుంటారు. ఇప్పుడు 5.5 years మెడిసిన్ చేసి ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పెథాలజీ, ఫార్మకాలజీ, ఫార్మసిక్ మెడిసిన్, ఈఎన్టీ, ఆప్థమాలజీ, ఎస్పీఎం, గైనిక్ మెడిసిన్ ఇవన్నీ చేసినోడు ఏంటంటే వాడికి ఎంతో నాలెడ్జ్ ఉంటుంది కదా. ఒక రోజులోనో ఒక గంటలోనో ఒక ఇంటర్నెట్ ఒక పేపర్ తీసేసి వాడికి అడిగితే, తర్వాత ఇంకోటి డాక్టర్ గారికి కూడా అన్ని విషయాలు తెలియాలనేది కూడా ఉండదు. అది ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అన్నిటి మెమరీ ఉండదు కదా. ఇప్పుడు బాడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డ్రగ్ ఉంది, దాని ఎక్స్క్రీషన్ ఇవన్నీ అంటే మనకి అంత సైడ్ ఎఫెక్ట్స్ వరకు కూడా మనకి ఇప్పుడు తెలియని పరిస్థితులు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అల్సర్కార్ని ఉంది, కార్టిజోన్ సార్ కాంట్రా ఇండికేటెడ్, అది కొన్నాళ్ళకి మర్చిపోతాం మనం సార్. అంటే నేను చెప్పొచ్చేది అంటే సార్, ఇప్పుడు నేను మన సబ్జెక్ట్ కోసం మీరు ఎక్సలెంట్ గా చెప్పారు, వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ డిసీజ్ ఇవన్నీ కరెక్ట్ గా చెప్పారు సార్. నేను ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఓరియంటేషన్ క్లాసెస్ ఫర్ ది డాక్టర్స్ కూడా పెడితే దే విల్ ఎర్న్ మోర్ సబ్జెక్ట్ అనమాట. మంచి సబ్జెక్ట్ తీసుకుంటారు, అందులో నిజాయితీగా ఇంప్లిమెంట్ చేయాలనుకునేవాడు కొంత ఫ్లరిష్ అవుతాడని నా ఆలోచన. మీ కామెంట్స్ కి నేను నిజంగా ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అండ్ ఐఎమ్ టేకింగ్ ఇట్స్ సంథింగ్ లైక్ నో ఇట్స్ ఎ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ అండి. ఇలాంటి వారు ఉన్నందుకు నాకు సంతోషం. సార్ మాట్లాడచ్చా? భారతి గారు మాట్లాడండి. సార్ థ్యాంక్ యూ సార్. డాక్టర్ సార్, నేను ఫీడ్బ్యాక్ ఇవ్వాలనే ఇది డౌట్ అయితే ఏమీ లేదు. చాలా ఎక్సలెంట్ గా ఉంది సెషన్ అనేది, సూపర్ గా ఉంది. ఈ సూత్రాలు అనేవి మనకి లెర్న్ చేసిన వాళ్ళకి బాగా అర్థం అవుతుంది, కానీ పార్టిసిపెంట్స్ కి అనేది అర్థం కాదు. స్టూడెంట్స్ కి ఏం చెప్పారు, ఎట్నుంచి చెప్పారు అనేది మీరు దానికి ఒక క్లారిటీ ఇచ్చారు. తర్వాత అందరికీ కూడా అర్థమైన రీతిలో చెప్పారు. ఇది మైండ్ కోసం కూడా చెప్పారు. అదే రిసోర్స్ఫుల్ స్టేట్ కి అందరూ వెళ్ళిపోతున్నారు, అన్రిసోర్స్ఫుల్ స్టేట్ కి వెళ్ళిపోతున్నారు దీని నుంచి దానికి. అవన్నీ కూడా చాలా బ్యాలెన్స్ గా చెప్పారు. ఎవరికైనా ఒకటే మాట, యోగాకి ఎందుకు రావాలి అంటే చాలా క్లారిటీగా సింపుల్ గా ఎందుకు రావాలి అనేది చెప్పడానికి బాగుంది ఈ టెక్నిక్ అనేది. ఇంకా పగలంతా కూడా అప్పుడప్పుడు చెప్పేదాన్ని శివాయ అని అట్లాగా అనుకోండి అని, అంత టైం కూడా ఇవ్వట్లేదు వీళ్ళకి, ఇంకా షార్ట్ కట్ కావాలి. అందుకని మీరు చెప్పిన ఓం అనేది మాత్రం బాగున్నది. ఎందుకంటే చెప్పాను లెంతీగా చెప్పండి అని, లెంతీగా చెప్పాలంటే చెప్పాలా అని నన్నే క్వశ్చన్ చేసేవారు. సో ఇది బాగుంది సార్, ఎక్సలెంట్ గా ఉంది. చాలా మంచి విషయాలు అయితే ఈ రోజు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. చెప్పండి సార్. ప్రస్తుత పరిస్థితుల్లో రెమ్డెసివిర్ గురించి చాలా బాగా వివరించారు సార్. ఎవరైనా మాట్లాడారు? నిజంగా చెప్పేది చాలా అది అవసరం కాదని ఎంతమంది చెప్తున్నా సరే పేషెంట్లే డాక్టర్లు చెప్పండి. నా పేరు సుబ్రహ్మణ్యేశ్వర్ అండి, కాకినాడ నుంచి అండి. రెమ్డెసివిర్ గురించి చాలా బాగా చెప్పారు సార్. పేషెంట్లే డాక్టర్ని అడుగుతున్నారు, అది అవసరమా కాదని డాక్టర్ డయాగ్నోసిస్ చెప్పడం కాదు, పేషెంట్లు మాకు ఆ ఇంజెక్షన్ చేయండి అని అడుగుతున్నారు. దాని గురించి మీరు చాలా బాగా చెప్పారు సార్.
దాని గురించే దానికి అంత రేటు అంత అలాగా చేసి వచ్చేస్తుంది సార్. యా యా చాలా బాగా explain చేశారు సార్. ఆయన పెద్ద పెద్ద ఆయన కూడా చెప్తున్నారు, డాక్టర్ కూడా చెప్తున్నారు కదండి, బిఎం గారు కూడా అదే చెప్తున్నారు. బికాస్ అంటే అఫ్ కోర్స్ నేను వేరే మన డిసిప్లిన్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఉన్నా, నాకంటే సీనియర్ ఆయన కూడా అదే సేమ్ అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారంటే పేషెంట్స్కి పేపర్లు, ఇంటర్నెట్, ఈ టీవీలో డాక్టర్లు మాట్లాడడం అనేది కూడా ఓన్లీ బయాస్డ్గా ఉంటాయండి, అన్బయాస్డ్గా ఉండవు. అన్ని బయాస్డ్ వ్యూస్ అన్నీ కూడా. నా హాస్పిటల్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే నేను స్పాన్సర్ చేస్తాను, నా గురించే మాట్లాడుకుంటాను, అక్కడ నా డిసీజ్ గురించే మాట్లాడుకుంటాను, దాని గురించి నా హాస్పిటల్కి రా నేను ఆపరేషన్ చేస్తాను తప్పించి మెడిటేషన్ చేయమని చెప్పేసి వారం చెప్తారు, లేదంటే నేను వెళ్ళి ఆపరేషన్ చేయమని చెప్తాను. నేను స్పాన్సర్ చేశానండి, 5 లక్షలు పెట్టాను అరగంటకి, నేనేమన్నా ఆపరేషన్ చేయించుకొని నేను చెప్తానా? నేను చెప్పను, నేను యోగా చేయమనే చెప్తాను. దిస్ ఇస్ హౌ నో సొసైటీ ఈజ్ నౌ అలాగా. సో అఫ్కోర్స్ దీని గురించి మాట్లాడుకోవాలంటే చాలా రకాలు ఉన్నాయి, కానీ బట్ మన సబ్జెక్టు ఇవాళ మన పరిధి దీని గురించే కాబట్టి నేను అంతవరకు మాట్లాడాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎనీబడి? హలో సార్ చెప్పండి. హలో సార్, నమస్తే సార్. చెప్పండి. నారాయణ ఫ్రమ్ కడప సార్. సార్, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మనం చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది చేంజ్ చేస్తే ఎట్లా అని చెప్పడం చాలా సంతోషం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు అక్కడ పనిచేసినటువంటి స్టాఫ్ యొక్క డెడికేషన్ మెయిన్ రోల్ అనేటువంటి సార్, అక్కడ ఉండేటువంటి పనిచేసినటువంటి స్టాఫ్ యొక్క డెడికేషన్ ప్రొఫెషనల్ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలా, తర్వాత అనేటువంటిది మంచి రోల్ చేస్తుంది. తర్వాత మెయిన్ ఒక మనిషిలో శాంత స్వభావం కానీ, లేదంటే వాల్కన ప్రశ్న కావాలన్నా కూడా అంతా కూడా తనలోనే ఉంటుంది. ఆలోచన ధోరణి అనేటువంటి ప్లేస్ ప్రామినెంట్ రోల్ అనేటువంటి చెప్పడం చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. క్రాంతి కుమార్ గారు హ్యాండ్ రైజ్ చేస్తారు. నేను మళ్ళీ ఒకసారి అందరికీ చెప్పేది ఏంటంటే, నేను అన్నీ కూడా నేను సరదాగా మాట్లాడటం సీరియస్ మ్యాటర్ కాదు, గుర్తుపెట్టుకోండి. లైటర్ ఒక ప్రొఫెషన్ని నేను అన్ని ప్రొఫెషన్లు నాకు తెలుసు, ఎందుకంటే ఐఎమ్ ఏ టీచర్ ఆల్సో, ఐఎమ్ ఏ డాక్టర్ ఆల్సో, నేను యోగా టీచర్ ఆల్సో, నేను ఆయుర్వేదిక్ డాక్టర్ని తెలుసు అని మనం చెప్పాను. అలోపతిక్ సిస్టంలో 10 years ఐ వాజ్ ట్రైన్ ఇన్ అలోపతిక్ సిస్టమ్. సో కాబట్టి నేను ఏ వ్యవస్థని నేను సరదా అంటే గుర్తు లైటర్ వీన్లో మాట్లాడితే జనాలకి ఈజీగా అర్థమవుతుంది అనేటువంటి ఆ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతుంది తప్పించి ఎవరిని కించపరచడం కానీ ఎవరిని తక్కువ చేసి కాదు. అందరూ గొప్పవాళ్లే, కానీ ఎక్కడో చిన్న లోపాన్ని సరి చేసుకోగలిగితే మనం ఏమైనా మామూలు అవుతామని నా ఉద్దేశం. ఎస్ ప్లీజ్, క్రాంతి కుమార్ గారు చెప్పండి. మీరు ఓంకారం గురించి చెప్పండి, బైక్ కీస్ గురించి మీరు చెప్పారు కదా, అది చాలా బాగుంది సార్, చెప్పండి. థ్యాంక్ యూ. ఓంకారం గురించి 2 గంటల క్లాస్ ఉందండి, మీరు వింటానంటే ఎప్పుడైనా పెట్టుకోండి. ఓన్లీ ఓమే, ఓన్లీ ఓం. ఓకే సార్. 2 hours మినిమం నాకు ఇవ్వండి, అప్పుడు నేను మాట్లాడు. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లక్ష్మి గారు క్లోజ్ చేద్దామండి. మా లక్ష్మి గారు ధన్యవాదాలు తెలుపండి. సార్ చాలా చక్కటి క్లాస్ సార్. ఈ రోజు కూడా 100 మందికి దాటారు. బయట నుంచి ఫోన్లు వచ్చాయి, సెకండ్ లింక్ అని చెప్పని అడిగారు కూడా. సార్ రికార్డ్ చేస్తున్నారు, పెడతాం గ్రూపులు, మెసేజ్లు వస్తున్నాయి. చాలా చక్కటి క్లాస్ ని ఈ రోజు మాకు అందించినందుకు. ఒక్కటి మీరు చెప్పింది నేను చెప్పి ముగిస్తాను. యోగా ఎందుకు చేయాలంటే మా క్లాస్ లో నేను రెగ్యులర్ గా యోగా అనేది ఒక బంగారు గని నిధి లాంటిది, ఎవరికి ఎంత తీసుకుంటే అంత లాభము అని చెప్తూ ఉంటాను. చాలా చక్కటి విషయాలు మాకు చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. ఓకే, మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. Thank you very much, sir. Thank you.